ఓం సహనావతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్. చతుస్సూత్రీ భాష్యము, బ్రహ్మసూత్రాలు. దానిలో మనము తత్వ సమన్వయాతు ఆ సూత్ర భాష్యాన్ని చెప్పుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఎంతవరకు జరిగింది అంటే, ఇప్పుడు పూర్వపక్షికి సమాధానం చెప్తూ శరీర భావం శరీరాభిమానం ఉన్నవాడికే ప్రియాప్రియాలు ఉంటాయి. రాగద్వేషాలు ప్రియాప్రియాలు అవన్నీ దానికి బాహ్య దృష్టాంతం చేశారు. ఎలాగైతే ఎవరికైనా ధన అభిమానం ఉన్నప్పుడు, ఆ ధనాభిమానం ఉన్నప్పుడు ఆ ధనం పోయినట్లయితే వాడికి దుఃఖం కలుగుతుంటుంది. ధనాపహారాయ నిమిత్తం దుఃఖం భవతి అది ఇచ్చారు. అలాగే కొండలతో అభిమానం, ఉదాహరణకి ఆర్నమెంట్స్, ఆభరణాభిమానం ఉన్నదనుకోండి. ఆ ఆభరణ అభిమానం ఉన్నప్పుడు ఆ ఆభరణంగానే పోయితే వాడికి దుఃఖము కలుగుతుంది. అది ఉన్నప్పుడేమో సుఖము, అది పోయినప్పుడేమో దుఃఖం కలుగుతుంది మామూలుగా. అదేవిధంగా ఇక్కడ దేహాభిమానాన్ని బట్టి కదా దుఃఖం వచ్చింది. ఆ దేహాభిమానానికి కొరకే ఈ ఆభరణాలు, వస్త్రాలు, అలంకారాలు ఇవన్నీ ఉంటున్నాయి. కొంతమంది ఏమనుకుంటారంటే పిచ్చి పిచ్చి చీరలు కట్టుకుంటుంటారు, ఆభరణాలు సరిగ్గా వేసుకోరు. ఆభరణ ఆసక్తి లేదా చెప్పు? అటువాటికి వెళ్ళి గోల్డ్ షాప్ కొనుక్కొచ్చేది, నల్లపూసల దండో ఏదో పీచి దండో వేసుకొని తిరుక్కుంటుంటేది. అంటే ఆభరణ అభిమానం లేదని కాదు కదా. మరి మగవాళ్ళు అందరూ ఉంటారు, బాగా ఆస్తులు సంపాదించారు, ఒక రింగు కూడా ఉండదు. గోల్డ్ షాప్ వాడికే ఒక రింగు ఉండదు, వాడికి ఏమి అభిమానమే లేదా? ఆవిడ అభిమానము ఒక్కోసారి ధరించుకొని చూపిస్తారు, ఒక్కోసారి ఏం చేస్తారు, భద్రత చేసుకొని చూపించుకుంటారు, దాచుకొని. అభిమానం లోపల విషయం. అది ఒక్కోసారి లోపల విషయం బయటికి కనిపిస్తుంది, ఒక్కోసారి లోపలే ఉంటుంది. అందుకని దాన్ని బట్టి మనము బాహ్యంగా అలంకరిస్తేనే అభిమానం ఉంది అనుకోవద్దు. వాడికి దాని మీద ఆసక్తి ఉందా లేదా అనేటువంటిది దాన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రకారంగా ధనం తొలగిపోయినప్పుడు దుఃఖం కలుగుతుంటుంది, ధనం ఉన్నప్పుడు సుఖం కలుగుతుంటుంది. ఆభరణం ధరించుకొని ఉన్నప్పుడు సుఖం కలుగుతుంటుంది, ఆభరణం పోయినప్పుడు దుఃఖం కలుగుతుంటుంది. అట్లాగా ఆత్మజ్ఞానం కలిగిందనుకో, అప్పుడు కూడా శరీర భావన ఉండదు.
ఆత్మజ్ఞానం కలిగితే శరీరాభిమానము ఉండదు, ధనాభిమానం కూడా ఉండదుగా. అందువల్ల ఏది మూలాభిమానమో అది పోవాలి. శరీరాభిమానం మూలాభిమానం పోయినా అనుకోండి, స్థూలాభిమానమైనటువంటి వస్త్రాలంకారాదులన్నీ అవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఎందుకంటే ఒక విగ్రహానికి వేసినటువంటి ఆభరణాలు ఏవి ఊరికే ఏదో తిరుగుతున్నాం కానీ దానివల్ల మాకేం లేదు. అందుకనే ఎప్పుడైనా సరే మీకు లాకర్ లేదు, కబోర్డ్స్ ఇవైనా వార్డ్రాబ్స్ ఇవన్నీ లేవు, ఏ బాక్స్ గీక్స్ లేదు, సరుకులు లేదు అనుకోండి, పనమ్మాయి రాగానే ఒంటి నిండా వేసుకుంటారు నగలు. ఎందుకంటే ఎక్కడైనా పెడితే అది చక్కగా తీసేస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తారు? స్నానం లేదు ఏమిలే, చెమట కంపు, ఆయన ఒంటి నిండా నగలేసేసి ఏమమ్మా ఎందుకు వేసుకున్నామంటే ఎక్కడ దాచుకునేదానికి ఏమి లేదండి మా దగ్గర, ఎక్కడైనా పైన పెట్టాలంటే ఎవరికైనా దాని మీద ఇది ఉంటుంది కదా, అలాగేసుకుంటుంది. కాబట్టి మూలాభిమానం పోతే స్థూలాభిమానం ఈజీ. స్థూలాభిమానం పోవలసిన పనిలా, అంటే కార్యాభిమానం ఉంది అది పోవలసిన పనిలా, పోయినా సరే మూలాభిమానం ఉంటుంది. అందుకని అందరూ బాగా ఉన్నవాళ్ళందరూ లోపల దాచుకుంటారు, పైకి మాత్రం ఏమీ లేకుండా ఉంటారు. అంత మాత్రం చేత వాళ్ళకి ఆభరణాల మీద అభిమానం లేదు అని కాదు. అట్లా మనం విచారం చేసుకొని మూలాభిమానమే పోవాలి, దేహాభిమానమే పోవాలి. దేహాభిమానం ఆత్మజ్ఞానం వల్ల పోతుంది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగిందో మీరు ఉన్నదాని మీద పెద్దగా దాని మీద ఆసక్తి కలిగి ఉండనే అట్లాగే ఇంకా రావాలి అని మాత్రం ఆసక్తి ఉండదు, ఇంకా పొందాలి కావాలి అనేది కూడా ఉండదు. అందుకని దేహాభిమానం పోవాలంటే ఆత్మజ్ఞానం కలగాలి, అప్పుడు దేహం మిథ్యా అని తెలుస్తుంది అనమాట. అట్లా ఇది మనకి ఎప్పుడైనా సరే ఇది మనం కలిగించుకోనే తీరుతాం అనమాట. ఎందుకంటే ఈ అభిమానమే దుఃఖానికి మూలం. దుఃఖం పోవాలి అంటే అభిమానం పోవాలి. అభిమానం ఆత్మజ్ఞానం వల్లనే పోతుంది. శరీరం మిథ్యా ఇది నశించిపోతుంది, మనం తెలుసుకోవచ్చు దాన్ని. అందుకనే ఎన్ని ఆస్తులు సంపాదించినా సరే ఒకనొకప్పుడు చిన్న చిన్న విషయాలని ఆశపడేవాడు వాడు ఏం చేస్తాడంటే బాగా సంపాదించిన తర్వాత పెద్ద పెద్ద ఆస్తులు కూడా దాన ధర్మాలు చేసేస్తుంటాడు. అంటే వాడికి అంతకంటే ఎక్కువ ఉన్నట్టేగా, అంతకంటే ఎక్కువ ఉన్నట్టే. స్వర్ణగిరి కట్టించినాడు 2 కోట్లు పెట్టి, మళ్ళీ అన్ని అవగొట్టుకోలేదు కదా, గోచి కూడా లేదు కదా వాడికి. ఆత్మజ్ఞానం లేదు. కొంత దానం చేసినాడు, కొంత వాడు ఉంచుకున్నాడు. బర్డన్ అని వాడికి ఎక్కువ బర్డన్ అయిపోయింది ఆస్తులు, కొంత వదిలించేసినాడు. అందుకని పూర్వీకులు కూడా మన వాళ్ళు ఏం చేసేవారు, పిల్లలకి ఎంత కావాలో అంత ఉంచి మిగిలినవన్నీ సత్రాలకి గుళ్ళకి దానం ఇచ్చిపోయారు. బర్డన్ ఎందుకయ్యా? ఆ పిల్లలకి కూడా వాళ్ళు బాగా మళ్ళీ జాగ్రత్తగా ఉండేవాళ్ళు. పిల్లల విషయంలో కూడా వాళ్ళకి ఎక్కువ సంపాదనలు ఇచ్చేస్తే పని పాట లేకుండా దిగుతారు. అని వాడికి ఎంత కావాలో అంత ఉంచేసి మిగిలినవన్నీ సత్రాలకి గుళ్ళకి దానం చేసేసి మంచి తెలివైన వాళ్ళు, పెద్దోళ్ళు. వాడు పని ఉండదు ఇక, వాడు వంతు కష్టపడుకోవాలి అని చేసేవాళ్ళు. అంటే పిల్లలకి ఇచ్చేవాళ్ళు, దాన ధర్మాలు చేసేవాళ్ళు. అది కూడా మనం చూస్తుంటాం. అట్లాగా ఎప్పుడైతే వాడికి ఆత్మజ్ఞానం కలిగిపోయిందో అప్పుడు దేని మీద మక్కువ పెట్టుకోడు, ఉండనే ఉండదు. అది
కాబట్టి ఆత్మజ్ఞానం వలన పూర్తిగా శరీరాభిమానం అనేది స్థూల సూక్ష్మ శరీరాభిమానం పడిపోతుంది. అట్లా ఒక శరీరానికి లేకపోయిన ఆభరణాదులు సూక్ష్మ శరీరంలో ఉంటుంది. అది ధరించకపోయినా లాకర్లో లాగా నాకడ ఉంటుంది. అది అది నీ మొత్తం ఎప్పటికైనా సరే జ్ఞానం కలిగిపోయింది అనుకోండి, అన్నీ వదిలించేసుకుంటాడు. అన్ని జ్ఞానం కలిగితే అన్ని వదిలేసి ఇవన్నీ మనకు బర్డన్ అయ్యా ఇవన్నీ అదే అనమాట. ఎప్పుడైనా వృద్ధాప్యంలో వచ్చేసింది, వృద్ధాప్యంలో ఏ నగా నట వేసుకోని పరిస్థితి వచ్చేస్తుంది. ముయ్యలేమబ్బా. అదేదో మెడలో వేసుకునేది కూడా ఏదో గొలుసులు వేసుకున్నట్టుగా ఉంటుంది, ఇనప గొలుసులు వేసుకున్నట్టుగా. అంత శరీరము హల్కా అయిపోయి తేలిక బరువు తెలుస్తుంటుంది. ఎందుకమ్మా ఇదంతా? అప్పుడు గిద్దులు అన్నీ వదిలేసుకోండి. చీరే ఒంటికి బరువు అయిపోతాయి, చీర గీర అన్నీ ఒంటికి బరువు అయిపోతాయి. ఏదో నా ఇంటి వేసుకొని తిరుగుకుంటుంటారు. అంత పరిస్థితులు వస్తాయి. శరీరం పూర్తిగా చైతన్యం అయ్యేటప్పటికి అయినా రసవర్జం రసోప్యేశ పరం దృష్ట నివర్తతే. పైపై రసాలు పోయినాయి కానీ లోపల రసం ఉందయ్యా, కామ్య రసం. అప్పుడు ఏమేమి చేస్తుంటారంటే, ఆ ముసళ్ళు సరిగా అన్నం పెట్టలేదు, కాఫీ లేదు, సరిగ్గా చూడలేదు అంటే ఇది పెడుతుంటారు. నా అత్యంత దుర్భోగా అంటుంటారు. నా ఒంటి మీద అన్ని నగలన్నీ తీసుకున్నారుగా, పెట్టి దీనికి ఏడుస్తారు మీరు. అప్పుడు దాన్ని బట్టి మనకేం తెలుసు, వీళ్ళకి లోపల ఉందయ్యో. పైకి మాత్రం ధరించకపోయినా లోపల ఉంది. నా సొమ్మంతా తింటున్నారుగా, ఊరికే ఏమన్నా పెడుతున్నారా మాకు అంటుంటారు. ఊరికే ఏమన్నా చేస్తున్నారా మాకు? నా ఒంట్లో నగలన్నీ మీరేగా తీసుకునింది అని అంటుంటారు. అప్పుడు మనకేమనిపిస్తుంది, వీళ్ళకి ఇంకా అభిమానము ఉంది, లోపల ఉంది ఆభరణాది విషయంలో. ఆ అభిమానం పోవాలంటే ఇంకొక అభిమానం ఉంది, దేహాభిమానము పోవాలి. దేహం శిథిలమవుతుందంటే కూడా దేహాభిమానం పోదు. కాలు తీసేసినారు, చేతులు తీసేస్తారు, అవయవాలు చాలా చాలా పోయినాయి, కిడ్నీలు పోయినాయి, అయినా సరే దేహాభిమానం పోలే. అంటే అటువంటి సూక్ష్మ శరీరంలో ఉంది. స్థూల శరీరం వినాశమైనా ఎక్కడుంది? సూక్ష్మ శరీరాభిమానం. అదే గట్టిది, అసలు బీజం అదే అక్కడ ఉందన్నమాట. అందుకనే ఎప్పుడైనా గమనించవలసింది ఏంటంటే, ఆత్మజ్ఞానం వల్లనే ఈ అభిమానాలనే పోతాయి. అందుకనే ఈ ప్రకారంగా జ్ఞానం కలిగించుకోవాలి. జ్ఞానం కలిగించుకున్న తర్వాతనే మీకు అవన్నీ పోతాయి అని చెప్పారనమాట. అట్లా దానికి దృష్టాంతాలు ఇచ్చినారు మనకి. ఈ ధనాభిమానం పోవాలంటే ఆత్మజ్ఞానం కలగాలి. కొండలత్వాభిమానం ఉన్నప్పుడు వాడికి సుఖం అన్న కనిపిస్తుంది. దాన్ని చూసుకొని ఆ కొండలాలు పోయినప్పుడు వాడికి అభిమానం కూడా పోతుంది. అప్పుడు సుఖం కలుగుతుంది. అబ్బా పోతే పోనేబ్బా హాయిగా ఉందాము అనుకుంటారు. అట్లా అనమాట. ఒక్కోసారి బాగా ఆస్తుపాస్తులు బాగా రమిస్తూ ఇబ్బందులు పడుతూ ఉంటే ఒక్కో రోజు తప్పకుండానే అన్ని వదులుకొని పోతారట. ఏ ఋషికేశమో ఎందుకబ్బా మాకు ఎందుకు భరించలేకపోతున్నాం. అందుకనే మన పొలాలు గిలాలు ఏమన్నా ఉన్నదనుకోండి, వాటితో చాలా కాలం పోరాడాడు. నాది 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 కోర్టులు తిరిగాడు, అన్నదమ్ములతో పోరాడు. ఒక్కరోజు ఏమైందంటే ఎక్కడో తత్వం వినుంటాడు, పారిపోయాడు దెబ్బకింద. చెప్పకుండా పోయినాడు. మఠాలు వదిలిపెట్టి పోయేవాళ్ళు ఉన్నారు స్వాములు కొంతమంది. మాకొద్దు ఈ ఆస్తులు, ఈ తగాదాలు మాకెందుకయ్యా అని సరే. అందుకనే లోపల వైరాగ్యం కలగాలి, జ్ఞానం కలగాలి, వైరాగ్యం కలగాలి. అప్పుడు అన్ని వదిలి పారేసిపోతారు. ఏం పడిసివరు
ఏమీ పట్టించుకోరారు. ఏ రోజు ఆహార పదార్థం తిన్నామో దాంతో తృప్తి వస్తుందే కానీ వీటితో తృప్తి లేదు, ఏమి లేదు అని తెలుసుకొని పోతుంటారు. అందువల్ల శరీరం ఉన్నప్పుడే ప్రియాప్రియాలు ఉంటాయి. అశరీరం అనేటువంటి జ్ఞానంలో ప్రియాప్రియాలు ఉండవు. అశరీరం అంటే ఆత్మజ్ఞానం. అశరీరం అంటే అర్థమంటే అశరీరం అంటే మీరు ఇంకొక రకంగా అనుకోకూడదు. శరీరం తీసేయాలండి. ఏది ఆ గొర్రెకి మేకకి తోలు చేసినట్టుగా అట్లా అనుకోవద్దమ్మా. ఇంకక్కడ కానీ శరీరం వేరు చేసేసినట్టు. ఆ శరీరం అంటే ఆత్మ అనమాట. అశరీర జ్ఞానం అంటే ఆత్మజ్ఞానము అనమాట. ఆత్మజ్ఞానం కలిగించుకున్నారంటే ఆ శరీరం ఉంది నీలో. ఎందువల్లంటే ఆత్మస్వరూపము అశరీరము, స్థూల సూక్ష్మ శరీరం వర్జితము. 3 శరీరాలు ఉండవు ఎప్పుడైనా. 3 శరీరాలు ఉంటే చూపించి చూద్దాం. శరీరాలు 2 ఉండేది చూసారా, స్థూల సూక్ష్మ. దీంట్లో అజ్ఞానం అనేది సూక్ష్మ శరీరంలోనే ఉంటుంది, సూక్ష్మ శరీరంలో ఉంటుంది. అందువల్ల ఆ సూక్ష్మ శరీరము అజ్ఞాన శరీరం కూడా, అవిద్య శరీరం కూడా గ్రంథి శరీరం. అది గ్రంథి శరీరం. అట్లాగా 3 శరీరాలు ఉంటే చూపించాలి కదా. మనకి అనుభవంలో ఉండేది 2. ఏదేదే స్థూల సూక్ష్మ అనమాట. అవస్థలు కూడా 3 ఉంటాయి మనకి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఉంటుంది. ఇంక వేరే ఉండవు. మన ఆత్మస్వరూపము ఈ 3ంటిని వ్యాపించుకుంటుంది. ఈ 2 శరీరాల్లోనే వ్యాపించుకొని ఉంటుంది. కాకపోతే నేనేది మాత్రం సూక్ష్మ శరీరంలోనే ఉంటుంది. ఆ నేననేటువంటిది మాత్రం ఒక నీడ లాంటిది, ఆభాస. ఆ ఆభాసకి సాక్షిగా ఏది ఎంత ఉంటుందో అసలైన ఆత్మ. అది అసలైన ఆత్మ. ఈ ఆభాసనే మనం పట్టుకొని ఇదే నేను అనుకుంటాం, ఇదే ఆత్మ అనుకుంటాం. తప్పదు. ఆభాస వేరు, ఆభాస సాక్షి వేరు. ఆభాస మిథ్య, కానీ ఆభాసతోనే మనం వెళ్తాం లోపలికి. ఆభాస ఉంది, ఆభాసతోనే మనం విచారం చేస్తాం. చివరికి ఆభాస మిగలదు, యథార్థం మిగులుతుంది. నిజమైన ఆత్మే మిగిలేదు, ఆభాస పోతుంది. ఎట్లాగంటే సూర్యుడి యొక్క కిరణాలు పట్టుకొని సూర్యుడి దగ్గరికి పోతాం. కిరణాలు ఉండవు, సూర్యుడు. అలాగే ఎవడైనా సరే మార్గదర్శకుడు మనం చూపించేవాడు, ఏమన్నా ఇంటి అడ్రస్ చెప్పేవాడు ఉంటాడో ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతాడు. ఎందుకని అడ్రస్ చూపించి వెళ్ళిపోతాడు. ఆ భాష కూడా అంతే. ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తాకించి వెళ్ళిపోతాడు, మాయమైపోతాడు. ఎందుకంటే ఎప్పుడైనా మన నీడ మనకి కనిపిస్తుంటుంది. ఎప్పుడైతే మనం దగ్గరగా చూసుకున్నామో లైట్ లేకుండా, దూరం లైట్ లేకుండా నీడ కూడా మాయమైపోతుంది, మనమే మిగులుతాం. అందువల్ల వెనక లైట్ పెట్టే కొద్ది నీడ కనిపిస్తుంది, మన నెత్తి మీదకి లైట్ వచ్చే కొద్ది నీడ మాయమైపోతుంది. చూసారా? అందుకనే ఆత్మకి యథార్థం తెలిస్తే ఆభాస నేను పోతుంది. అందుకనే వాళ్ళు ఆభాసను పెట్టుకొనే చెప్పేది. ఆత్మ దృశ్యం కాదు, నేనే దృశ్యమయ్యేది. దృక్కెవరు? ఆత్మ. అందువల్ల తత్వమసి అని చెప్పగానే ఈ యొక్క కల్పితమైనకి నేనుకే చెప్తారు. ఆ కల్పితమైన నేను యొక్క చూసారా, తీగ కదిపితే డొంక కదిలినట్టుగా ఆ తీగ ఎక్కడికి ఉంటుంది? చెట్టు వరకు ఉంటుంది. అందువల్ల ఈ ఆభాస మూలంలోనే ఉంటుంది, మూలాన్ని అంటు పెట్టుకునే ఉంటుంది. బస్ జ్ఞానం కలిగించుకుంటాం. తత్వమసి అంటే అట్లా అనమాట. అట్లా ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జీవించి ఉండగానే మోక్ష జ్ఞానము, మోక్షం కలుగుతుంది అనే విషయాన్ని గురించి చెప్తున్నారు అనమాట. జీవించి ఉండగానే శరీరే అనమాట. ఇక్కడ ఎక్కడ వచ్చింది ఇది? ఇక్కడ శరీరత్వస్య మిథ్యా జ్ఞాన నిమిత్తత్వాత్ నహి ఆత్మనః
శరీరాత్మాభిమాన లక్షణం మిథ్యా జ్ఞానం ముక్త్వా అన్యతః సశరీరత్వం శక్యం కల్పయితుం నిత్యం అశరీరత్వం కర్మ నిమిత్తత్వాత్ ఇది అకర్మ నిమిత్తత్వాత్ ఇది అవోచామా. నిత్యం అశరీరత్వం అనేటువంటిది ఉంది, అది అకర్మ నిమిత్తం, అంటే కర్మల వల్ల వచ్చింది కాదు, జ్ఞానం వల్ల వచ్చింది. అకర్మ నిమిత్తత్వాత్ ఇది అవోచామా. తత్కృత ఇవన్నీ చెప్పాం కదా, అవలేదా? ఇంతవరకు చెప్పామా? శరీరే పతితే ఉండండి, శరీరే పతితే ఇక్కడ పెన్సిల్ అన్ని పెట్టాలి ఇక్కడ. శరీరే పతితే ఇది ఇక్కడ ఇక్కడనే చెప్పాలి. శరీరే పతితే అశరీరత్వం స్యాత్ అని నా జీవతః ఇది చేత్ నా సశరీరత్వస్య మిథ్యా జ్ఞాన నిమిత్తత్వాత్ శరీరే పతితే అశరీరత్వం స్యాత్ అన్నాడు. శరీరం పోయిన తర్వాతనే కదా శరీరత్వం ఉండేది. ఏముండే అక్కడ? ఏం బూడిదే ఉంది. అందువల్ల శరీరం పతనం అయిపోతే, వినాశం అయిపోతే అశరీరత్వం ఉండదు. శరీరంతో నీకు పనే లేదు. ఆత్మజ్ఞానమే ఇక్కడ, ఆత్మస్వరూపం తెలుసుకోవడమే. ఈ శరీరంలో ఆత్మే కదా ప్రకాశించేది. ఈ శరీరంలో ఆత్మే ప్రకాశించింది, శరీరం లేదు ఇప్పుడు కూడా. స్థూలము లేదు, సూక్ష్మము లేదు, ఆత్మే ప్రకాశిస్తున్నది. ఎట్లాగైతే గాలి తీసేస్తే బుడగ పలచగా అయిపోతుందో, అలాగే నీరు పోతే శరీరం కూడా ఏమి లేదు. గాలి పోతే, నీరు పోతే శరీరం మాయం. అందుకని ఇక్కడ ఈ ఇప్పుడు శరీర భావన అనేది అది ఆత్మ యొక్క సత్తాతోనే ఉంది. అందువల్ల మీకు ఆత్మజ్ఞానం కలగలేదా, శరీరం ఉంది అని భావన. ఆత్మజ్ఞానం కలిగిందా, శరీరం లేదనేది. శరీరం లేదు నాకు, ఆత్మజ్ఞానం కలిగితే. అంటే ఆత్మజ్ఞానం కలిగితే శరీరం లేదు అనే జ్ఞానమే ఉంటుంది. ఆత్మజ్ఞానం కలగలేదు, శరీరం ఉంది అనే భావనే ఉంటుంది. అంతేకాదు దీనికి శరీరం పోవలసిన పనిలే. ఎందుకయ్యా అంటే జనాలు పరీక్ష చేస్తే కానీ తెలీదు. ఏ చెయ్యి కాసేయి పనిచేయదు, కాలు పనిచేయదు, కిడ్నీలు పనిచేయదు, కానీ సూక్ష్మ శరీరం బాగా పనిచేస్తుంది. అహంకారం, మదం బాగా పని చేయదు. అన్నిటి మీద నా పెత్తనం, నాదే నాదే అంట. లేచి కూర్చొని చెప్పు ఆ మాట అంటే అని నేలేదు. కూర్చొనే పెత్తనం, పడుకునే పెత్తనం. అందుకనే ఆ గీతలో ఆ మాట అనేది రసవర్జ్యం రసోపేస పరం దృష్ట నివర్తతే. అందుకనే మీరు ఎక్కడ ప్రతి కాలనీలో చూడండి ముసలోళ్ళు తిరుగుతుంటారు, ఎంత మదం ఎక్కుంటారో చెప్పలేము. ఇంత కండు ఉండదు ఒక్కడికి కూడా, ముసలోళ్ళకే ఇంకా ఇంత కండు ఉండదు. లోపల కొవ్వు ఎక్కువ ఉంటుంది, బాగా అహంకారం కొవ్వు, అజ్ఞానం కొవ్వు బాగా ఉంటుంది. ఇంత కూడా జ్ఞానానికి వద్దాము. జీవితం ఏంటి, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష ఆనందర్శనం అస్సలు ఉండదు. తెలుసుకుందామని ఉండదమ్మా, తెలుసుకుందామని ఉండదు. మళ్ళీ
నెలకి 4-5 పోతుంటారు ఈ యొక్క దినాలకి తిండి తినేదానికి. ఆ దినం మనకు కూడా వస్తుంది అనుకోరు. ఈ దినం కూడా తింటుంటారు పోయి, అందరు తెచ్చిన వాళ్ళు కూడంతా తిని వస్తుంటారు. మనకు కూడా ఎవరో తింటారు కదా, తెలివి ఉండదు. అక్కడేమో చక్కగా రాసి పెట్టుంది గీతలో, జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోష అన్న దర్శనం. అవన్నీ ఎందుకంటే జ్ఞానానికి ఒక మెట్టేస్తారని ఒక స్టెప్ అయిందా అని చెబుతూ ఉన్న. దినాలు కూళ్ళు తింటుంటారు కానీ వీడి దినం కోసం చూసుకోడు, వైరాగ్యం లేదు. అట్లా మదమెక్కి తిరుగుతుంటారు. ఏమిరా తెలుసుకుంటామే, వాడన్నా సరే 5 పూట్ల నమాజ్కి పోతున్నాడు, వీడు అసలు గుడికే పోడు, మానేలు తిరిగి ఎన్ననే వినడు, అదే పడి ఉంటాడు అంతే. రాజకీయాలు మాట్లాడతాడు, వీడికి ఎందుకు రాజకీయమో, చచ్చేదానికి సిద్ధమయ్యే. జ్ఞానం ఉండాలి. అందువల్ల శరీరం ఏముంది, అది బాగా పక్క చిక్కిపోయినా సరే అహంకారం ఇంకా దగ్గర రగిలిపోతూ ఉంటుంది లోపల. అది అందుకని రసవర్జ్యం రసోపేస్తే పరంభ్రష్టం అనేవంటి. పై రసాలు పోతే కాదయ్యా, లోపల రసం పోవాలి, అహంకార రసం. అందుకనే శరీరము పోతే అశరీర భావన కాదు, అశరీరత్వం కాదు. జ్ఞానం కలిగితే శరీరం పోతుంది. అది మీకు కనిపించినా సరే శరీరం లేనట్టే. జ్ఞానం కలిగింది అనుకోండి, ఆత్మజ్ఞానము, ఆత్మైక్యదార్థ జ్ఞానం కలిగింది అనుకోండి, ఇంకా శరీర భావన లేనట్టే. లేనట్టే కూడా కాదు, లేదు. వాడి పూర్వపక్షి ఉద్దేశం ఏంటంటే మొత్తం శరీరం ఖాళీ అయిపోవాలి, భస్మం అయిపోవాలి, బూడిద అయిపోవాలి. మరి ఎంతమంది బూడిద అవ్వటం లేదురా, అది బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అందుకనే ఎప్పుడైనా రోడ్డు మీద ఎంతమంది జనాలు ఉన్నారు, ఇప్పుడు కాశీకి పోతాము, దశాసు మీద ఘాట్ కానీ, గదోలియా కానీ, విశ్వనాథుడి యొక్క సందు గొంతులు కానీ, ఆ జనాలను చూసి మురిసిపోవద్దు. మణికర్ణిక ఘాటి దగ్గర కాసి కూర్చొని చూడు, 4-5 గంటలు ఎన్ని దేవాలయాలు ఉంటాయి, ఎన్ని గాల్స్ ఉంటాయి, ఎన్ని మూడు అవుతుంటుంది చూడే. ఒకసారి మణికర్ణిక ఘాటి చూడు, హరిచంద్ర ఘాటి చూడు. అప్పుడు నీకు అర్థమవుతుంది. రోడ్డు మీద జనాలు చూస్తే నీకేం లాభం, ఎంతమంది వస్తున్నారు చూడు అక్కడ. కాకపోతే నీకేమైనా కావాలంటే వివరంగా కావాలంటే ఆ రిజిస్టర్లో రాస్తుంటారు చూడు, ఆయన ఏం జమీందారు, ఏం పండితుడు, ఎంత వాడు, ఎంత సంపాదించాడు, ఇక్కడికి వచ్చినోడు చూడు అని. అది చూస్తే తెలుస్తుంది. అట్లా అనమాట. అందువల్ల శరీరము భస్మమైపోవటము, కనిపించకుండా పోవటం అనేటువంటిది అశరీర జ్ఞానం కాదు. ఆత్మజ్ఞానం కలిగించుకొని ఉండటమే అశరీర జ్ఞానం. అది మంచి వయసులో కూడా నువ్వు అశరీర జ్ఞానంతోనే జీవిస్తావు. అదే నవద్వారపురే దేహి నైవ కుర్వన్నకారైనది అశరీర జ్ఞానం. అందువల్ల ఈ శరీరం ఉండగానే ఈ శరీరం వల్ల ముసలితనం రావాల్సిన పనిలా, వయసులోనే అశరీరంతో జీవించుకో అంటే ఆత్మజ్ఞానంతో, ఆత్మ యొక్క యథార్థ జ్ఞానంతో జీవించుకో అని అనమాట. పూర్వపక్ష ఉద్దేశం ఏంటి, శరీరం కనిపించుకోకుండా పోవాలి. ఎంతమంది చూసినావా అట్లా. అందువల్ల చాలా మంది దుఃఖాలు, బాధలు, కష్టాలు అంత్యకాలం కాదు, అసలు మధ్యకాలంలోనే చూసుకో. అందుకనే ఎప్పుడైనా సరే బాణం ప్రయోగిస్తే చివరి వరకు తగులుతుంది కదా. అట్లాగా మన జీవితం కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు చిత్త చీకట్లో ఉంటాం, మళ్ళా వెలుగులోకి వచ్చేస్తాం. తర్వాత మళ్ళా మరణం వచ్చేస్తుంది కదా, చిత్త చీకట్లో వెళ్ళిపోతాం. అంటే చీకట్లో నుంచి చీకట్లో వెళ్ళిపోతాం. మధ్యలోనే ఈ జీవితం ఇంద్రియాలతో, విషయాలతో, ఈ యొక్క సూర్యచంద్రాది నక్షత్రాది సముదాయంలో ఉండడం అనమాట. అది
అందువల్ల శూన్యంలో నుంచి శూన్యంలోకి వెళ్ళిపోతుంటాం. అందుకని కనుక శరీరే పతితే అశరీరత్వం శాతు అని పూర్వపక్షి అడిగాడు. అప్పుడు దానికి సమాధానం చెప్తున్నా. జీవత ఇది చేతో అని చెప్పేసి చూసారా, జీవించి ఉండగానే ఆ శరీర జ్ఞానం కలగవలే. అందువల్ల చనిపోయిన తర్వాత శరీర జ్ఞానం ఏముంది పోవయ్యా, అది ఎవడికి దేనికి, అవన్నీ వేస్ట్. అర్థమైందా? అట్లా అవన్నీ వేస్ట్. ఆ చనిపోయిన తర్వాత చూడండి అందరూ పెద్ద మాలలు తీసుకొచ్చేస్తుంటారు. మామూలు అప్పుడు వేసేదానికి ఇంకెందుకు వేయాలి మాల, అది అంటే ఎందుకు వేయాలి, ఎందుకు నమస్కారం పెట్టాలి అని. ఎందుకని బతుకున్నప్పుడు అహంకారం ఉంటుందిగా, వీడికి బాధ. చనిపోయిన తర్వాత డెడ్ బాడీ కదా, ఏముంది అయితే మాలేసి అంతే. అందుకని బతికున్నప్పుడు మర్యాద లేదు, నమస్కారం పెట్టేది లేదు, పైకి ఎక్కి చూసేది. చచ్చిపోయిన తర్వాత మాలేసేసేది. అవి ఎవరికన్నా ఈ మాల విగ్రహానికి వేసిన ఏముంది, పడిగేది ఏం లేదు కదా. అందువల్ల జీవించి ఉండగానే ఆ శరీర జ్ఞానం ఉండవలే అని చెప్తున్నాడు పూర్వపక్షి. అట్లా అడిగాడు అనమాట. శరీరే పతితే అశరీరత్వం శాతో, శరీరం పడిపోయిన తర్వాత కదా నీకు ఆ శరీరత్వం అనేది కనిపించేది. నా అట్లా కాదు, జీవత జీవించి ఉండగానే అశరీరత్వ జ్ఞానం ఉండవలే. దీన్నే జీవన్ముక్తి అంటారు. జీవన్ముక్త విదేహముక్తే చెప్పండి మనకి? జీవన్ముక్తే. శరీరం పడిపోయిన తర్వాత ముక్తి గిక్తి ఏం లే. ఇట్లా కొంతమంది ఏం చేస్తారంటే, కొన్ని పుస్తకాలు ఉంటాయి, కన్ఫ్యూజ్డ్ పుస్తకాలు. అదేంటంటే ఇప్పుడు సగం ముక్తి వచ్చింది, శరీరం పడిపోయిన తర్వాత ఫుల్ ముక్తి వస్తుంది. ఫుల్ ముక్తి సగం ముక్తి ఏంటంటే ఇదే. ఫుల్ ముక్తి సగం ముక్తి ఏం లేదు. ముక్తి అంటే ఆత్మజ్ఞానం కలగడమే ముక్తి. ఆత్మజ్ఞానం కలిగించుకొని ఉండడమే ముక్తి. శరీరంలో ఉన్నావా లేవా అదే కాదు క్వశ్చన్, జ్ఞానం కలిగి ఉన్నావా లేదా. అందువల్ల ఇప్పుడు మనము ఏదైనా సరే ఉన్నప్పుడే చెప్పుకోవాలి కదా. ఉన్నప్పుడే మనము కష్ట సుఖాలు చెప్పినాము. శరీరంలో ఉన్నప్పుడే మనకి కష్ట సుఖాలు మీరున్నాను, నేను సుఖ దుఃఖాలు మీరున్నానని చెప్పాలి. అప్పుడు కదా రిజల్ట్ బాగుంటుంది. మరి చనిపోయిన తర్వాత ముక్తి కలిగింది అనేది, ఇప్పుడు చనిపోయిన తర్వాత నీకు అశోక చక్ర బహుమతి ఇస్తున్నాము, ఎవరికి కావాలి అశోక చక్ర? బతికుండేటప్పుడు నీవు సంతోషపడతా. చనిపోయిన తర్వాత మీ ఆవిడకి ఇస్తాం అశోక చక్ర అంటే ఎవరికి? అట్లా శాంతి పురస్కారాలు అవి ఇవి బతికుండగానే ఈ చూద్దాం. అట్లాగా బతికున్నప్పుడే, శరీరంలో ఉన్నప్పుడే, నేను అనేది ఉన్నప్పుడే నేనుకి ముక్తి కలగాలి. శరీరంలో ఉన్నప్పుడే నేను బంధంలో ఉంది. శరీరంలో ఉన్నప్పుడే నేను ముక్తిని అనుభవించింది. నాకేమి శరీరేంద్రియ సంఘాతమో లేనే లేదు. అట్లాగే ఈ శరీరానికి చుట్టుకున్నటువంటి భార్య బిడ్డలు వగైరా వీళ్ళు కూడా లేదు అని జీవత ఇది చేతో నా చెప్తున్నప్పుడు సశరీరత్వస్య మిథ్యా జ్ఞాన నిమిత్తత్వాత్ సశరీరత్వస్య, సశరీరత్వము అనేది శరీరం నాకున్నది అనేది మిథ్యాజ్ఞానం వల్ల ఉన్నది. మిథ్యాజ్ఞాన నిమిత్తము సశరీరత్వం అనేది మిథ్యాజ్ఞానం వల్ల ఉన్నది అని చెప్పి. మిథ్యాజ్ఞానం వల్లే ఉంది. మిథ్యాజ్ఞానం అంటే తప్పు తెలివి, అజ్ఞానము దానివల్లే నాకు శరీర జ్ఞానము ఉంది. ఇప్పుడు నాకు మిథ్యాజ్ఞానం కలిగింది. నేనిది నాదిది అనుకునేదానికి శరీర భావన లేదు. నేను ఆత్మే అయ్యున్నాను, ఆత్మకి శరీరేంద్రియ సంఘాతము లేదు. తాము రాకపోయి నీటి బిందువు వలె ఈ నవద్వారపురంలో అసంగుడై ఉన్నాడు అని తెలిసింది కదా. ఇది
ఇదే అశరీరత్వ జ్ఞానము అనమాట. నవద్వారోపరంలో ఉంటూ నేను చూసిన వాడిని కాదు, చేసిన వాడిని కాదు, ఆకలి దప్పులతో నేను ఉన్నా సరే నాకు ఆకలి దప్పులు లేవు, అది ప్రాణధర్మము. కాబట్టి శరీరేంద్రియ వికారాలు కలిగినా సరే నేను శరీరేంద్రియములతో కూడుకున్నగా వాడిని కాదు, నేను అసంగమై ఉన్నాను. సుఖ దుఃఖాలు అనేటువంటిది మనసుకు వచ్చినా సరే ఆ సుఖ దుఃఖాదులకు నేను విలక్షణము, అది మనసుకి వస్తూ పోతూ ఉంటుంది అన్నమాట. ఈ జ్ఞానమే ముక్తి జ్ఞానం, అశరీర జ్ఞానం అన్నమాట. చెప్తున్నారు మళ్ళా, నహి ఆత్మన శరీరాత్మాభిమాన లక్షణం మిథ్యా జ్ఞానం ముక్త్వా అన్యతా సశరీరత్వం శక్యం కల్పయితుం. నహి ఆత్మన చెప్తున్నాడు ఇక్కడ, ఆత్మన శరీరాత్మాభిమాన లక్షణం, ఆత్మకి శరీరాభిమాన లక్షణం ఉంది. అది అధ్యాస వల్ల వచ్చింది, అవివేకం వల్ల వచ్చింది, మిథ్యాజ్ఞానం వల్ల వచ్చింది. అది తప్ప మరొక కారణం ఇక్కడ ఏమీ లేదు అని చెప్పేసి అది. కాబట్టి ఆత్మకు శరీరాత్మాభిమాన లక్షణం అనేది మిథ్యాజ్ఞానం తప్ప వేరే విధంగా సశరీరత్వం అనేది ఉందని కల్పించటం సంభవం కాదు, అలా కల్పించలేము. అందువల్ల ఆత్మకు శరీరాభిమాన లక్షణము మిథ్యాజ్ఞానం వల్లే వచ్చింది, ఇంకో విధంగా సశరీరత్వం అనేటువంటిది రాలేదు అని చెప్పేసి. ఓకే, అదే అన్నమాట. ఆత్మకి శరీరాభిమాన లక్షణము తప్పు తెలివి వల్ల వచ్చింది, అజ్ఞానం వల్ల వచ్చింది, అవివేకం వల్ల వచ్చింది, అధ్యాస చేసుకోవడం బట్టి వచ్చింది. గురువు దగ్గరికి పోయి వివేకం చేసుకోవంటే రాదు. అందువల్ల ముందుగా గురువు దొరకడు నీకు, మిథ్యాజ్ఞానం కలిగిన తర్వాతే దొరుకుతాడు. మిథ్యాజ్ఞానం కలిగిన తర్వాత గురువు దొరికినా సరే నువ్వు మిథ్యాజ్ఞానం పోగొట్టుకోవాలని ఉండాలి. మిథ్యాజ్ఞానం పోగొట్టుకోవాలని లేదనుకో, గురువు లభించినా కూడా వేస్ట్ అంతే. అర్థమైందా? అట్లా వేస్ట్ అయిపోయింది. అట్లా బాగా తెలుసుకోవాలి. అందుకని ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఇప్పుడు నోట్లో ఎప్పుడైనా సరే ఏదో ఒకటి జొన్న కంకులు అది ఏదో పొత్తులు గీతలను ఉనుకుంటూ ఉన్నారు అనుకోండి, ఈ లోపల ఎవడన్నా ఐస్ క్రీమ్ తీసుకొచ్చేసాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారా? ఐస్ క్రీమ్ వద్దంటావా, ఇది ఉమ్మేస్తావా? నోట్లో తీసిపడే ఐస్ క్రీమ్ తిను. అంతేగాని ఐస్ క్రీమ్ విలువ తెలిస్తే అప్పుడు గురువు వచ్చినప్పుడు గురువు దగ్గర నీకు వినాలి అనుకుంటే ఈ అధ్యాస విషయాలు, అహంకార మమకార విషయాలు పక్కకు పెట్టి నువ్వు చెప్పు స్వామి వినాలి అంటావు. నీకు ఆ విలువ తెలియాలి, ఐస్ క్రీమ్ విలువ తెలియాలి. ఈ చెత్త ఏదో నవ్వులుకుంటున్నావు కదా, దాని విలువ తెలియాలి, ఏది బెటరు అనేది అర్థమైంది, తెలియాలి నీకు. అంతే. తెలియలేదనుకో వదిలేస్తాం. అందుకని మిథ్యాజ్ఞానం వల్లనే శరీరాభిమానం ఉన్నది. శరీరాభిమానం ఉండేటప్పుడు అది మిథ్యాజ్ఞానం అని తెలుసుకొని పోగొట్టుకోవాలంటే ఆ గురువు యొక్క ఉపదేశం వినాలి. వినకపోతే నీకు జ్ఞానం కలిగే అవకాశమే లేదు. అది అందుకని మొట్టమొదటి చెప్పారు, నహి ఆత్మన శరీరాత్మాభిమాన లక్షణం మిథ్యాజ్ఞానము ముక్త అంటే ఇది తప్ప, మిథ్యాజ్ఞానం తప్ప అన్నమాట. అన్యత మరో విధంగా సశరీరత్వం, నాకు శరీరం ఉంది అనే భావన కల్పించేదానికి వీలు లేదు. నహి కల్పయితం శక్యతే, నహి కల్పయితం శక్యతే, నహి కల్పయితం శక్యతే అని కూడా పెట్టుకోవచ్చు. నహి శక్యం అని. అదే
సరేనా? అందుకనే ఆత్మకి శరీరాత్మాభిమానం, నేను శరీరము అని ఆత్మ అనుకుంది అనుకోండి. ఆత్మకి శరీరం ఉన్నది అనే భావన అది మిథ్యాజ్ఞానం వల్ల ఉన్నది. అది తప్ప వేరే విధంగా ఆత్మకు శరీరాభిమానము రానే రాదు అన్నమాట. అందువల్ల శరీరాభిమానంలో మనం ఉన్నామంటే ఆత్మజ్ఞానం యొక్క విచారం చేసుకోలేదు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం వివేకం చేసుకుంటామో అప్పుడు శరీరాభిమానం ఉండదు. శరీరాభిమానం లేకుండా జీవించగలమంటే జీవించుకోగలము. ఎందుకు జీవించుకోలేము? జీవించుకోగలము. అది వివేకంతో జీవించుకోవచ్చు. అవివేకంతో జీవించుకోవడం సుఖ దుఃఖాలు అటాక్ అవుతుంటాయి. వివేకంతో సుఖ దుఃఖాదులు అంటకుండా ఉంటుంది. సుఖ దుఃఖాదులు అంటకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చెప్తున్నారు నిత్యం అశరీరత్వం అకర్మ నిమిత్తత్వాత్ ఇది అవోచామా. ఈ విషయం మేము ముందుగానే చెప్పున్నాము. నిత్యము ఎల్లప్పుడూ సదా సర్వకాల సర్వావస్థలు యందు అశరీరత్వం అనేటువంటి జ్ఞానం ఉంది. అశరీరత్వం అంటేనే జ్ఞానం, ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అనేటువంటి ఈ యొక్క అశరీరత్వము నిత్యము ఎల్లప్పుడూ ఉండాలి అంటే, ఆ జ్ఞానంతో ఉండాలంటే అది అకర్మ వల్ల ఉంటుంది. అకర్మ అంటే జ్ఞానం. అకర్మ వల్ల అంటే అర్థమంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అకర్మమ్మా. ఆత్మజ్ఞానం అంటే అకర్మం. అకర్మ నిమిత్తత్వాత్. కర్మ నిమిత్తత్వాత్ అంటే దేహాభిమానం. కర్మ నిమిత్తం అంటే దేహాభిమానం. అకర్మ నిమిత్తం అంటే అర్థమేంటి? ఆత్మజ్ఞానం. ఆత్మ యొక్క జ్ఞానం చేతనే చూసారా అశరీరత్వం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ మాట ముందుగానే చెప్పి ఉంటిమే అన్నమాట. అకర్మ నిమిత్తం. అందువల్ల మీకు ఎక్కడైనా సరే బ్రహ్మ విద్య జరుగుతుంది, ఆత్మ విద్య జరుగుతుంది, ఉపనిషత్తులు జరుగుతున్నది, బ్రహ్మసూత్రాధ్యయనం జరుగుతుంది అంటే అకర్మ జరుగుతుంది. అందువల్ల నైష్కర్మ్య సిద్ధిం పరమాం అని చెప్పేసి అది. అందువల్ల బ్రహ్మ విద్య జరుగుతుంది అంటే అకర్మ జరుగుతుంది. కర్మ జరగదు ఇక్కడ. ఎక్కడెక్కడ జ్ఞాన ఉపదేశం ఉంటుందో అది అకర్మ. ఎక్కడెక్కడైతే జ్ఞాన ఉపదేశం వస్తుతంత్రం చెప్పరో, ఆత్మానాత్మ వివేకం చెప్పరో అక్కడ కర్మ ఉంటుంది. అందువల్ల కర్మలో ఆత్మజ్ఞానం చెప్పవలసిన పనే లేదు. జరిగింది మీకు అక్కడ చెప్పారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటప్పుడు ఎత్తుకునేటప్పుడే చెప్పాడు. ఎక్కడెక్కడైతే కర్మకాండ విషయాలు ఉంటాయో అక్కడ వస్తుతంత్రంతో పని లేదు. పురుషుడెవడు వాటితో పని లేదు. చూసారా, మనిషి యొక్క యథార్థంతో పనిలే. అసలు నీలో శమధమాలు ఉన్నాయా, ఏకాగ్రత ఉన్నదా, ఇవన్నీ ఉన్నాయా, ఏం అవసరం లేదనమాట. అంతే. నువ్వు కర్మ చేయాలని ఆసక్తి ఉందా, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టాలని ఆసక్తి ఉందా, జం కర్మలోకి రా. ఇంకేం అవసరం లేదు. జ్ఞానానికి వచ్చినట్లయితే ఆపరేషన్ చేస్తారు అంతఃకరణాన్ని. కర్మగా వచ్చినట్లయితే ఎంత ఖర్చు పెడుతున్నావు ఏమిటి, ఇదే పనిగా నీ గుణం గణం దాంతో పనిలే. ఎందుకంటే అట్లా. అందుకనే ఇక్కడ జ్ఞానానికి వచ్చినారంటే శమధమాదులు ఉండాలి, శ్రద్ధాదులు ఉండాలి, ఇట్లా వివేక వైరాగ్యాలు ఉండాలి. అందుకనే సాధన చతుష్టయ సంపత్తి అనంతరం బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య. ధర్మ జిజ్ఞాస విషయంలో ఇవి అవసరమే లేదు. ఒకవేళ శమధమాదులు ఇవన్నీ ఉన్నాయనుకోండి, అసలు కర్మకే రాడు. వదుబో నాకు వదుబో వైరాగ్యం ఉంటుంది, ఆసక్తి ఉండదు. కర్మకి వచ్చేవాడికి అంతా పుట్టిడు ఆసక్తులు ఉంటాయి అన్నమాట.
ఇలాంటి వాడికి ఏం పని లేదు. అట్లా ఆసక్తి. ఈ మత మార్పులు జరిగేవాళ్ళు చేసేవాళ్ళు అంతా ఆసక్తి అనమాట. తెలియదు మనకి చాలా ఏం చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలియదండి మనకి. అట్లాగా మూర్ఖంగా జీవించేస్తుంటాము. అసలు యూరోప్ దేశాల వాళ్ళ మతాలు మనకు అవసరం లేదు. ఇక్కడికి వచ్చి మార్చి ఏం చేసి తెలుసుకున్నాడు? హిందువులు ఉన్నారు ఇక్కడ నువ్వు క్రైస్తవాన్ని పెంచి ఏం చేసి తెలుసుకున్నావు అంటే మీకు రహస్యాలు తెలియతాయి. ఇక్కడ నువ్వు చేస్తావు ఏం లాభం? నీకు ఇంత డబ్బులు ఫండ్స్ వస్తున్నాయి, క్రైస్తవ మిషనరీలకంతా ఫండ్స్ వస్తున్నాయి, దాన్ని పెట్టుకొని మాయ మాటలు చెప్పి అందరినీ దించుతున్నారు. ఎందుకురా ఇట్లా దించుతున్నావు అంటే సాకుల మీద ఎందుకు పడ్డారా మీరు? మొట్టమొదట సాకుల వాళ్ళందరూ మార్చేస్తున్నారు మీరు అంటే అటువంటి సాకుల వాళ్ళు మానేసినారు అనుకో శాంసంగ్ మిషన్లు కొంటారు, బోస్ కంపెనీలు కొంటారు, ఆడుచుకుంటారు అంతే. ఇక ముండలు వచ్చి ఉతుకుతూ ఉంటే దెబ్బకి ఆ కంపెనీలన్నీ వెనక్కిపోతున్నాయి. ప్లాన్ అంతా మనకేం తెలియదయ్యా, అర్థమైంది, మనకు తెలీదు. అందుకని ఆ దెబ్బ తీస్తారు, అక్కడ వేస్తారు దెబ్బ కంపెనీలు. ఈ కంపెనీలన్నీ టార్గెట్ అయి ఉంటాయి క్రైస్తవ మిషనరీలకి. అక్కడ బిషపులకు పంపిస్తారు డబ్బులు, కొన్ని కోట్ల రూపాయలు పంపిస్తారు. వాడు వచ్చి ఈ మందనంతా మార్చిపడేస్తాడు, మార్చిపడేసి ఉద్యమాలు చేస్తుంటాడు. కోలం అనే ఒకటి ఉంటే చూసినారా తమిళనాడులో? అక్కడ కాపర్ బాగా దొరుకుతుంది. కాపరు మనం ఈ దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పని లేదు. కాపరు ఆ దెబ్బకి ఆ ప్లాంట్ ఓపెన్ చేయకుండా చేసేసినారు క్రైస్తవులు. మిషనరీలు లేబర్ అంతా వేసుకొచ్చేసేసి అల్లరి చేసేసినారు. 30 మంది చచ్చిపోయినారు కాల్పుల్లో. ఆపేసినారు. నమస్కారం. ఏది అంటే పెద్ద పెద్ద కంపెనీలంటే బిషప్పులకు డబ్బులు పంపించేసేసింది. ఈ సన్నాసులకి ఒక్కటికి తెలియటంలే ఈ ఉతికే వాటికే. ఈ క్రైస్తవ మిషనరీలు ఎందుకురా ఇట్లాగ వస్తున్నారు మన దేశానికంటే ఇక్కడ నుండే వనరులు కానీ తీసి కానీ గవర్నమెంట్ ఖర్చు పెట్టినట్టు విదేశాల నుంచి మనకి ఏమి కొనవలసిన పని లేదనమాట. సమృద్ధిగా ఈ బ్యాటరీల సిస్టము, లిథినము ఇవన్నీ ఉంటాయన్నమాట. అట్లాగా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడి నుంచి పంపిస్తుంటారు కదా, అది కొననేకుండా అయిపోకుండా ఖర్చు అవుదిగా అక్కడ పడి ఉండాల్సిందండి. అందుకని ఇక్కడ ఈ ప్లాన్ చేస్తారు అనమాట. అది దేవుడు కాదు, దెయ్యం కాదు, ఉత్త మాటలే, అన్ని కబూర్లు, అంతా మాటలే, ఏమంతా మోసం అనమాట. మన సనాతనంలో చెప్పింది ఎవరి జోలికి మనము మన సాధన అన్నమాట. శమదమా సాధన. మనకి పూజలు చేసినా ఏ వ్రతం చేసినా అంతా దాంట్లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మనకి ఫలాపేక్ష ఏముండదు. ఫలాపేక్షతోనే జీవకూడదు అసలు. మన పెద్దలంతా ఋషులంతా ఏం మల్టీ కంపెనీలు పెట్టుకొని అన్నారంటమ్మా మనకి చెప్పింది. అందుకని ఈ క్రైస్తవము ఈ ఇస్లాము వచ్చేదానికి కారణము ఇదిగో ఇదే సార్. మనకు తెలియటోళ్ళ ఎంత గుంపుగా పోతుండే ఈ గొర్రెలన్నీ. అర్థమైందా మీకు? అదనమాట. వాడు ఆఫ్ చేసేసినాడు. అక్కడ కాపర్ దొరుకుతుంది, అక్కడ గనుల్లో కాపర్ తీనేయకుండా చేసేసినారు. చాలా మంది చచ్చిపోయినారు పాపం, మూసేసినారు అంతే. మళ్ళీ ఇంకో సమర్థుడైనటువంటి వాడు వచ్చినట్టు మక్కలు ఎరగొట్టేస్తాడు అంతే. యోగి లాంటి వాడు రావాలి, మక్కలు ఎరగొడతాడు అంతే. మా దేశంలో ఉండే ఖనిజాలు మేము వాడుకోకుండా నువ్వేంటరా అడ్డం పడేది అంటే? విదేశీ శక్తులన్నీ మతాలు గితాలు పేరు పెట్టి మన దేశం మీదుగా చేసి ఇక్కడుండే ఇవి ఉన్నాయి కదా బుద్ధి లేనివి ఒక్కొక్కటి అవన్నీ చేరుతున్నాయి. అర్థమవుతుందా? చూసారా? ఇది అందుకనే ఎప్పుడైనా కర్మకాండకు వచ్చేటప్పటికి వాల్యూస్తో పని ఉండదు వాళ్ళకి. కర్మకాండ విషయాలు ఫలాపేక్షగా కోరేవాడు వాల్యూస్తో పని ఉండదు, శమధమాదులతో పని ఉండదు, వివేక వైరాగ్యాలతో పని ఉండదు. అవన్నీ ఊరికే నువ్వు చేసేవాడివి, నీకు ఫలాపేక్ష ఉందంటే తోచి. కానీ జ్ఞానం దగ్గర అలా పప్పులు ఉడుకోమో. ఎవరికి పడితే వాళ్ళకి జ్ఞానం చెప్పేదానికి ఇప్పుడు మీరు ఇంతకాలం వింటూ ఉండే 3 సంశయాలు చెప్తుంటారు. అది కూడా డైరెక్ట్ గురువు గారి దగ్గర చెప్పండి.
జైలుకి పోయి ఏమంటారు ఈ మందు వేసుకోమంటారా? ఆ డాక్టర్ దగ్గర పోయి అడుగు నన్ను అడుగుతా బయటకు వచ్చా. ఇప్పుడు డాక్టర్ గారు ఎవరో రాసిచ్చారు అనుకో, డాక్టర్ గారిని అడగాల మందు ఇంకో పేషెంట్ అడుగుతావా? నువ్వు ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటున్నావు, నేను ఎన్ని వేసుకునేది దాన్ని అంటావా? అందుకే కదా డాక్టర్లు అడుగు చెప్తారు. మరి ఇంతకాలం ఏంటుంటాం మనం ఉల్టాకి వెళ్తాకు ఉల్టా ప్రశ్నలు వేసుకుంటుంటాం. మళ్ళీ చూడండి ఈ జ్ఞానం ఎంత సూక్ష్మమైందో. అందుకని అందరికి అప్లై కాదు ఇది. బహునాం సహస్రేషు కచ్చేది ఎతది మాం శ్రద్ధయే. అవైతే అందరికి మనకు వస్తుంది, అది వస్తుంది ఇది వస్తుంది, ప్రయత్నం చేయండి అది చేయండి ఇది చేయండి అని దూరుతారు. దాంట్లో ఎక్కడ కుదరదు. బ్రహ్మ విద్య వేరు, ఇదంతా అంతర్ముఖం అనమాట. ఎంతో దీనికి బుద్ధి సూక్ష్మంగా ఉంటేనే కలిగేది. ఎవరంతటి వాళ్ళు నిర్ణయాలు చేసుకునేది కాదు. కొంతమంది గురువు దగ్గర వినేది, స్వామి మీరు ఇలా చెప్పారా, నేను ఇట్లా అనుకున్నాను. అట్లాగా అర్థమే. మీరు ఇట్లా చెప్తే నేను ఇట్లా అనుకున్నాను, నువ్వు అనుకుంటావు అట్లాగా అనుకో అలాగే. ఇంకా చెప్పేదే ఉంది. యథాశాస్త్రం యథా గురువు వాక్యం అని కదా ఉండేది. నీ ఇష్టం వచ్చినాడు అనుకుంటావా? అనుకునేది నేనెందుకే? అర్థమైనా? మా గురువు చెప్తుంటే మేము అట్లా అనలేదే. ఎట్లా చెబితే అలాగా దించుకోవాలి విషయాన్ని. బ్రహ్మ విద్యలో ఇక్కడ కర్తృత్వం అనే పెత్తనం లేదు. ఇక్కడ వస్తుతంత్రం. ఆయన వస్తుతంత్రం డౌన్లోడ్ చేశాడా? శాస్త్రంలో వస్తుతంత్రమే ఉంటుందా? అది డౌన్లోడ్ చేయగానే అట్లాగే ఇక్కడ డౌన్లోడ్ చేస్తాడు. శ్రవణ కాలంలోనే వినాలంతే. ఇంకా దాంట్లో మీరు మీ పోపులు మీరు పోపులు అది వేశారు, నేను పోపులు ఇంకోటి వేసిన, అవి పోపు వేసుకుంటావు. కూర్చుంటావేంటే? నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేస్తావా? స్వామి మీరు కరివేపాకు వేశారు, నేను తులసి కూడా వేసేసాడు. అట్లా అయ్యయ్య అదేమన్నా అయిపోద్ది. మళ్ళా అది కషాయం అయిపోద్ది. చారు కాదు, సాంబార్ కాదు. అది నీ ఇష్టం వచ్చినట్టుగా అయిపోయింది. ఎవరు చెప్పారు? గురువు ఎలా చెప్పారు, శాస్త్రం ఎలా చెప్పింది, ఆ ప్రకారం ఏనమంటే నేను ఎట్లా అనుకున్నా అట్లా అనుకున్నా నీ ఇష్టం వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆత్మ కనిపించేదా? అది నువ్వేనా? కాబట్టి అందుకనే ఆ మాటలు వాడేది వాళ్ళు. హేయోపాదేయరహితత్వాదు, పట్టుకునేది లేదు, వదిలేది లేదు, ఉన్నదన్నట్టుగా తెలుసుకోవాలి. ఆ బ్రహ్మాస్మితి. దీంట్లో మీ పెత్తనమే లేదు. ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టుగా పెత్తనమో లేదు. యథాశాస్త్రం యథా గురోర్వాక్యం అలాగే వినాలి. ఇప్పుడు మేమే కలుపుకోమే, అది ఇదే ఉన్నది ఉన్నట్టుగా అది ఎట్లా చెప్పారో అలాగే దాని ప్రకారమే తీసుకోవాలి. అట్లా అది ఈ ప్రకారంగా నిత్యం అశరీరత్వం అకర్మ నిమిత్తత్వాత్ ఇది అవోచామా. కాబట్టి అకర్మ నిమిత్తమై ఉందయ్యా ఈ అశరీరత్వమైన జ్ఞానం సదా సర్వకాల అవస్థల ఎందో అని చెప్పేసి. ఎప్పటికీ అకర్మ నిమిత్తం అంటే జ్ఞానం వల్ల కలిగించుకోవాల్సిందే గాని సాధన సాధ్య విషయాలు కాదు. అకర్మ నిమిత్తం అంటే అర్థమంటే జ్ఞానం వల్లనే, వివేకం వల్లనే ఉన్నదన్నట్టుగా తెలుసుకోవాలి. అంతేగాని మన యొక్క మానవ మనసు ప్రయత్నం చేయరాదు. మానవుల యొక్క మనసు ప్రయత్నం చేయరాదు. గురువు ఎలా చెబితే అలాగా వినమలే అన్నమాట. అట్లా తత్కృత ధర్మ నిమిత్తం సశరీరత్వమితి చేత నా. మళ్ళీ ఇంకో ప్రశ్న వచ్చింది. తత్కృత ధర్మ నిమిత్తం సశరీరత్వమితి చేత. అయ్యా ధర్మ నిమిత్తముగా తత్కృతం సశరీరత్వమితి చేత ధర్మాల వల్ల ఇది సశరీరత్వం అనేది ఏర్పడింది. చూసారా? ధర్మ కృతం. సశరీరత్వం అనేది శరీరం నాకున్నది అనేది పుణ్య పాపాల వల్ల వచ్చింది అన్నాడు. అట్లా అనొద్దు. పుణ్య పాపాలు అన్నావు అనుకో, మరి పుణ్య పాపాలు చేసేదానికి శరీరం ఉండాలా?
మళ్ళా శరీరం ఉండాలంటే మళ్ళీ ధర్మాధర్మం. ఏది ముందో ఏది వెనకాల చెప్పు. ఇది ఏది ముందో ముందు ధర్మాధర్మ పుణ్యపాపాలు అంటున్నావు. పుణ్యపాపాల వల్ల మనకి శరీరం వచ్చింది అంటున్నావు. మళ్ళీ పుణ్యపాపాలు ఉండాలి చెయ్యాలంటే శరీరం ఉండాలి కదా. మరి శరీరం ఉండాలంటే పుణ్యపాపాలు కదా. అదే ఎవరు ముందో చెప్పు. దాంట్లో చెప్పలేవు. అజ్ఞానము అని చెప్పు. ఏం చెప్పు? అజ్ఞానం వల్ల. అజ్ఞానానికి ముందు వెనక ఏం లేదు. అందువల్ల పుణ్యపాపాలు అనేటువంటిది ఆచరించాలంటే శరీరం ఒకటి ఉండాలిగా. శరీరం ఒకటి వచ్చింది అంటే దాని వెనకాల ఎవరు? పుణ్యపాపం. ఇది కంటిన్యూగా అది ఉంటుంది, అనవస్థ వచ్చేస్తుంది. అందుకని ముందు ఏం చేయాలి? అజ్ఞానం ఉండబట్టి. అజ్ఞానం ఉండబట్టి అట్లా. ఇప్పుడు మనకు శరీరం ఉంటుంది, శరీర భావన ఉండదు. శరీరం ఉంటుంది, శరీర భావన అంటే శరీర భావన లేదు అంటే అర్థమేంటి? శరీరం ఉంది, శరీరం అని నాకు ఉంది, నాకు అభిమానం అనేది లేదు. ఎందుకంటే శ్రవణం చేసేసాడు, జ్ఞానం ఉంది. అందువల్ల శరీరం కనిపిస్తుంది, నాకు శరీరం ఉన్నది అనే భావన లేదు. అప్పుడు నీకు పుణ్యపాపాలు ఎలా జరుగుతాయి? జరగవు. పుణ్యపాపాలు చేయడు ఇక, ఎందుకని జ్ఞానం ఉందిగా. అందుకనే శరీరం ఉండడం లెక్క కాదు. సరే, శరీరం నాకు ఉన్నది అనే అభిమానం ఉంటే మాత్రం పుణ్యపాపాలు ధర్మాధర్మాలు జరుగుతాయి. అందుకనే శరీరం ఉన్నది అనేది కాదు. ఉదాహరణకి ఏంటి, చేతిలో రివాల్వర్ ఉంది, అది బుల్లెట్లు కూడా ఉంది, కాల్చాలని లేదు. అదే వేరే వాడు ఉన్నాడు, అహంకారి, రజోగుణం, దుర్మార్గుడు, బస్ కాల్చిపడేస్తాడు. ముందు మీద ఇప్పుడు మీరు ఒక్కొక్కసారి అనుకుంటుంటారు, మీ పనమ్మని చూసి మీరేమనుకుంటుంటారంటే, మన దగ్గర నిండుగా డబ్బులు ఉన్నాయిగా, దీని దగ్గర ఉంటే ఏం ఆడేదో ఆట అని మనం అనుకుంటామా లేదా? మనం ఆడం ఆట, అది ఆడుతుంది. దాని దగ్గర డబ్బు లేదు, ఆడటంలా. మన దగ్గర డబ్బులు ఉంది, ఆడటంలా. డబ్బు లేదు ఆడటంలా, డబ్బులు ఉంది ఆడటంలా. చూసా? అదే మీకు అనుకుంటుంటారు, గేట్ మన దగ్గర ఉండే డబ్బులు దాని దగ్గర ఉంటే ఎన్ని ఆడుతుందిరా బాబా. అర్థమైందా? ఇప్పుడు ఆడాలనుకుంటుందా, ఆడకూడదు అనుకుంటుందా? ఆడాలనుకుంటుంది, లేదు అది. అర్థమైందా? అందుకని ప్రైవేట్ చేస్తుంటుంది. అందుకని ఎవడైనా పిలిస్తే దాంట్లో జంప్ అయిపోతుంది. అందుకని మీకు డబ్బులుంటే ఆడతారని రూలేలా. ఆడాలని ఉంటే డబ్బులు ఉన్నా లేకపోయినా ఏదో ఒక రంగా ఆడుతుంటారు. అందువల్ల శరీరం ఉంటే సరిపోదు, శరీర అభిమానం ఉండాలి. శరీర అభిమానం ఉందంటే అజ్ఞానం. అర్థమేదా? అది అందుకని కొంతమంది రోడ్ల మీద తిరుగుతుంటారు చూడండి, వాడి చేతిలో ఇంత డబ్బులుంటే చాలు నిలవడు భూమి మీద, ఏదో బలాదూరుగా తిరుగుతాడు. మనమేమో అంత పెట్టుకొని కూడా సీటు కదిలితే ఉంటాం. ఎందుకని? లోపల ప్రవృత్తి లేదు, వాడి ప్రవృత్తి ఉంది. అందుకని ఏదైనా సరే వాళ్ళకి ఎప్పుడైనా సరే బజారు కట్టి రావాలంటే గిల్టీ నగలన్నీ వేసుకొని తలుపుగా వస్తారా లేదా? మనమేమనుకుంటాం, మనకు ఒరిజినల్ ఉండి వేసుకొని తిరగటం లేదే, ఈ పూతలు దండేట్లా అవి గిల్టీ నగలు వేసుకొని తిరుగుతున్నాయి. అవునా కదా? ప్రవృత్తి, లోపల ప్రవృత్తి ఉంటే ఉన్నా లేకపోయినా ఆడతారు ఆట. ఇక్కడ మనకు ప్రవృత్తి లేకపోయినా ఉన్నా సరే పడి ఉంటుందండి. అయ్యా, ధర్మాధర్మాలు, పుణ్య పాపాలు ఇవన్నీ అజ్ఞానం వల్ల ఉన్నది. కాబట్టి అజ్ఞానమే మూలం.
పుణ్య పాపాలుగా అనుకోవద్దు. ముందెవరున్నారు చూసుకో. అజ్ఞానం ఉంది, అజ్ఞానమే పునాది బీజం. అట్లా అందువల్ల తత్కృత ధర్మ నిమిత్తం సశరీరత్వం ఇది చేతో అనుకుంటాడు. అట్లా నా అలా అనద్దు అంటున్నాడు. అట్లా అనద్దు. ధర్మాల వల్ల శరీరం వచ్చింది అనుకోవద్దు. దానికి మళ్ళా ఎండ్లెస్ గా ఉంటుంది వాదన. అందువల్ల అజ్ఞానం వల్ల వస్తుంది, అజ్ఞానం వల్ల ఉంది. అట్లా శరీర సంబంధస్య అసిద్ధత్వాత్ ధర్మయోః ఆత్మకృతత్వా సిద్ధేః. శరీర సంబంధం అనేటువంటిదే సిద్ధం కానప్పుడు ధర్మాల యొక్క వల్ల ఆత్మకృతత్వ సిద్ధి, ఆత్మకి ధర్మాలు ఉన్నాయి అనేది సిద్ధించవో. శరీర సంబంధమే ఆత్మకి లేదాయా. ఎందువల్ల అంటే స్థూల సూక్ష్మ శరీరాలకి అది అసంగమై ఉన్నది. తామరాకపై నీటి బిందువు వలె ఉన్నది. అది బాహ్యాభ్యంతరములు ఆకాశం వలె వ్యాపించి ఉన్నది. దానికి శరీర సంబంధం అనేది లేనే లేదు. చైతన్యత్వాతు నిర్వయవత్వాతు సూక్ష్మత్వాతు ఇది అన్నమాట పాయింట్స్. చైతన్య స్వరూపమైంది, సూక్ష్మమైంది, చూసారా, నిర్వయమైంది, అణువులకే అణువైనది. కాబట్టి దానికి శరీర సంబంధం అనేది ఎలాగా ఒకటి. రెండోది మరి ధర్మాలు అనేటువంటి ఆత్మ చేస్తున్నది. ఆత్మ వల్లే ధర్మాలు అంటే పుణ్య పాపాల వ్యవహారం జరుగుతున్నది అనేది కూడా సిద్ధించదు. ఆత్మకి ఇవన్నీ పుణ్య పాపాలు రావు అనమాట. అట్లా శరీరమే లేదు, దానికి శరీర సంబంధమే లేదు. ఎందుకంటే సూక్ష్మము స్థూలాదిలు ఎట్లా సంబంధము? దేశకాల పరిచ్ఛిన్నము శరీరాదులు, దేశకాలములు లేనిది ఆత్మ చైతన్యము, పంచభూత రహితమైనది. మరి శరీర సంబంధమే లేకపోతే ఆత్మకు ధర్మాలు ఎలా అంటిస్తావు? అందువల్ల శరీరం పెట్టుకోనే కదా పుణ్యం అంటావు, పాపం అంటావు, అది అంటావు, ఇది అంటావు. శరీరమే లేనప్పుడు ఏం చేస్తావు? అది అట్లా. అందుకని శరీరం ఉన్నంత వరకు జరుగుతుంది. శరీరం లేనప్పుడు ఏమీ చేయలేవు అన్నమాట. ఏం చేయలేవు. ఎంత గొప్ప. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ అని కొని పారేస్తారు. కొని పారేసిన తర్వాత అక్కడ ఓడన్నాడు ఈ ఒక్కటే ఉంటుంది. అప్పుడు ఖాళీ చేస్తుందో చేయదో చెప్పండి. భర్తేమో వెళ్ళిపోయా, పైలోకాలకైనా పోయినాడు, ఇతర దేశాలకైనా పోయినాడు, పిల్లలు పోయినారు. ఏం చేసుకుంటారు? 4 బెడ్రూమ్ అంట, 4 బెడ్రూమ్ ఏం చేసుకుంటారు? అంపరేయాల్సిందే. అంపరేసి 2 గదులు ఇల్లు తీసుకొని తాళ్ళు దాచుకో. కబుర్లు చెప్తావు. కబుర్లా ఎవరు చేస్తారు అవన్నీ? నువ్వే ఉన్నావు అనుకో, భూతాలు తిరుగుతాయి రాత్రిపూట. అవునా కదా? ఇప్పుడు శాంతమ్మ గారు ఇల్లు కోరుకున్నారు. వాళ్ళ ఆయన తుస్సు, పిల్లలేమో తుస్సు అమెరికాకి. ఏం చేస్తుంది మా అమ్ముకొని పోయింది. అవన్నీ చాకరీ కదా, ఎవరు చేస్తారు అండి? ఎవరు చేస్తారు? అది బాగా తెలుసుకోవాలి. అందువల్ల నువ్వు 5-4 లిఫ్ట్ లేకుండా డూప్లెక్స్ పెట్టుకుంటావు. కాళ్ళు పని చేసినంత వరకు చేస్తుంది. తర్వాత ఏమో ఆ పైకే వెళ్ళడం లేదండి, దెయ్యాలు తిరుగుతున్నట్టుంది. ఇప్పుడు ఏమైంది? శరీర మాధ్యం కల ధర్మ సాధనం. శరీరమే లేకపోతే ఏమిటి ఇవన్నీ? ఏమిటి ఊరికే చెప్తావా? అందువల్ల ఇంటి నిండా సామాను పెట్టుకునేది, రకరకాలు పెట్టుకునేది, చివరికి వంట చేసుకోలేని పరిస్థితి వచ్చేది. అప్పుడు 2 గిన్నెలే పెట్టుకొని కూర్చునేది ముందు. ఏమైంది సామాను? కబోర్డ్లో ఉన్నాయని చేయలేక
తర్వాత ఈ మధ్యలోనే ఎవడో వచ్చి కర్రీ పాయింట్ ఎదురుగానే పెట్టాడు. ఇంకా అసలు అంత చేస్తే ఒట్టు వాడు ఏదో కూర తెచ్చుకొని నేను తినేది. అర్థమైందా? అట్లా కాబట్టి జరిగినంత వరకు జరుగుతాయి ఇవన్నీ, నిత్యము జరిగేవి కావు. దేహాన్ని పట్టుకొని మనం ఏమేమో కొంచెము కోరికలు కోరొచ్చు, అది ఎప్పుడో చూస్తాం. అర్థమైందా? దేహం లేకుండా మనసు ఉంది, ఏం చేస్తుంది? ఆ దేహమే లేదు, మనసు ఉంది, ఏం చేస్తావు? కాబట్టి ఉండాలి కదా. ఇంజన్ బాగుందండి, టైర్లు లేవంటే ఏం చేస్తావమ్మా? ఇంజన్ బాగుంటే మాత్రం టైర్లు ఉండాలిగా, మరి ఏం చేస్తావు? అట్లాగా ఈ ధర్మాలు అనేది ఆత్మకు అంటగట్టద్దు. ఎందుకంటే ధర్మాలు చేయాలంటే శరీరం ఉండాలి. అసలు శరీరంతో ఆత్మ చైతన్యానికి ఏం సంబంధం అండి? జడచేతనములు విలక్షణం కదా. చెప్పండి, ఏం చేస్తారనుకుంటారు? ఏం చేయలేరు. అట్లా అది బాగా తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే. అందుకనే చెప్తున్నట్టుకుంటుండే నా శరీర సంబంధస్య సిద్ధిత్వ, అది చెప్పాం కదా ఇది. అది శరీర సంబంధస్య ధర్మయో తత్కృతత్వస్య చ ఇతరేతరాశ్రయత్వ ప్రసంగాత్. అది ఇంకో పాయింట్. శరీర సంబంధస్య, శరీర సంబంధం ఉండాలంటే, శరీరంతో మనకు కనెక్షన్ ఉండాలంటే ధర్మ అధర్మాల వల్లనే కదా. ధర్మ అధర్మయో తత్కృతత్వస్య చ, ఆ ధర్మాలు చేయబట్టే కదా శరీర సంబంధం ఉంది. అట్లాగా మీరు ఇతరేతర ఆశ్రయత్వ ప్రసంగాతు, పరస్పరము ఆశ్రయం ఉంటుంది ఒకదానికొకటి. శరీరము ధర్మాలు శరీరం ఎప్పుడు దిగేనయ్యా ఇది? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. దీని మధ్యలో ఇంకొకటి ఉంది, అజ్ఞానం వల్ల తెలుస్తుంది. అట్లా అందువల్ల శరీర సంబంధస్య ధర్మయో తత్కృతత్వస్య చ ఇతరేతర ఆశ్రయత. ఇతరేతర అంటే పరస్పరం ఒకదానికొకటి ఆశ్రయం. ధర్మాలేమో శరీరాన్ని పట్టుకోనుంది, శరీరమేమో ధర్మాలు పట్టుకోండి. ఇతరేతర ఆశ్రయత్వ ప్రసంగాత్ అని చెప్పేసి ఇట్లా ఇదిగో దీన్ని పట్టుకొని ఉన్నారనుకో, తేలేదు కాదు ఇది. పిట్టు ముందా చెట్టు ఏమిటి తేలేదు, ఏముంది? ఎప్పుడే తేలేదు ఇది. ధర్మాలు ఉన్నాయంటే శరీరం ఉండబట్టి, శరీరం ఉందంటే ధర్మాలు. ఇంకేనా కంటిన్యూవా? కంటిన్యూ అంటే ఇది కరెక్ట్ కాదు. కాబట్టి దానికే చెప్తున్నాడు అంధ పరంపర ఏషా. ఇదిగో ఇట్లాగా ఒకదానికొకటి సంబంధాలు పెట్టుకొని ఉన్నారనుకో, గుడ్డి పరంపర ఇది. ఈ గుడి పరంపర ఇది ఏమిటి? అది ధర్మాలు ఉన్నదా? శరీరం ఉందా? ధర్మాలు. ఈ అసలు నీ మూలం ఏంటో చెప్పలేవు. నీ మూలం చెప్పలేవు. ఎందుకని పుణ్య పాపాలు పట్ల శరీరం వచ్చింది, శరీరం ఉంది కాబట్టి పుణ్య పాపాలు చేసుకుంటుంటావు. ఇంకెప్పుడు తెగేది ఎప్పుడు? ఒకసారి నేను ఒక ఇంట్లో ఉన్నాను, అమ్మాయి చెప్తుంది, కార్తీక మాసాలప్పుడు మా అమ్మోళ్ళందరూ చేశారు నా కోసం, నేను చేస్తున్నా మా పిల్లల కోసం. ఇంక చేసుకుంటూ ఉండమ్మా, సరిపోతే దీపాలు వెలిగించుకుంటూ కూర్చో. గురువుగారు వచ్చారు కదా, ఇంటికి వచ్చి గీత తిందామల్లా వాళ్ళ అమ్మోళ్ళు చేసినారంట, ఈమె చేసిందంట, వాళ్ళ పిల్లలు చేశారు. ఇదే పని, ఇంకా వేరే పని పట్టలేదా? అర్థమైనా? ఇట్లాగా దీపాలు వెలిగించుకుంటూ కూర్చుంటూ, ఏమమ్మా ఏమన్నా వింటావా? లేదా మీ ఇంట్లోనే ఉన్నాను నేను, అక్కడ బయట పోయి చెప్తున్నా, నిలొచ్చు కదమ్మా అంటే ఇది చెప్తుంది కథ. చూసారా?
కాబట్టి అంధ పరంపర ఏషా, ఇదంతా గుడ్డి పరంపరలాగా ఉంది. అనాదిత్వ కల్పన, ఇది అనాది నుంచి వస్తుందట. శరీరం ఉందయ్యా, పుణ్యపాపాలు ఉందయ్యా, పుణ్యపాపాలు ఉందయ్యా. అట్లా ఇంకొక ఆమె అనేది తుంగభద్రలో, స్వామి గురుగారు ఏం చెప్తారు పుణ్యము పాపం చెప్తారు. ఏమో నేను పుణ్యం పాపం చేయాలి, పుణ్యం పాపం నువ్వు చెప్పి పాఠానికి వచ్చింది లేదు కానీ ఎట్లాగే ఊహిస్తాగా నేను పుణ్యపాపాలు చెప్తున్నానా, పుణ్యపాపాలు చెప్తాను చెప్పేస్తుంది అందరికీ. నువ్వు పాఠానికి వచ్చినావు ఎప్పుడైనా, రాకుండా ఎందుకు అట్లా చెప్తావు? పుణ్యపాపాలు మీరు చెప్పామా, నేను పుణ్యపాపాలకు అతీతమైన విద్య చెప్తాను, ఇట్లా చెప్తావే? పుణ్యపాపాలు చెప్తారట, పుణ్యపాపాలు. అంధ పరంపర ఏష అనాదిత్వ కల్పన, ఇదంతా కూడా గుడి పరంపరలాగా ఉంది. అనాదిత్వ కల్పన అనేది ముందు శరీరము, ఆ శరీరము ధర్మాలు, మళ్ళా ధర్మాల వల్ల శరీరము తెగకుండా ఉంటుంది. ఇది అనవసర దోషం. అంతేకాదు చెప్తున్నారు, క్రియా సమవాయ అభావాశ్చాత్మనః కర్తృత్వ అనుపపత్తేః. క్రియా సమవాయ అభావాత్ ఆత్మనః కర్తృత్వ అనుపపత్తేః. క్రియా సమవాయం అంటే క్రియా సంబంధము, అభావం అయ్యింది ఆత్మకు. ఆత్మకి క్రియా సంబంధము లేదు. సమవాయం అంటే సంబంధం, గెట్ టుగెదర్. క్రియా సమవాయం అనేది, క్రియా సంబంధం అనేది ఆత్మకు లేనే లేదు. సమవాయ సంబంధం అంటారు, పెనవేసుకున్న సంబంధం. ఏమంటారు? పెనవేసుకున్న సంబంధము అనమాట. అది అట్లా క్రియా సమవాయ అభావాతు ఆత్మనః. అది బాగా తెలుసుకోవాలి. అది క్రియా సమవాయ, క్రియా సంబంధ అభావమయ్యున్నది ఆత్మకు. అందుకని ఆత్మకి కర్తృత్వం అనేది సిద్ధించదు. అనుపపత్తే అసంభవం. కర్తృత్వ అనుపపత్తే, కర్తృత్వమే రాదు. ఎందుకంటే క్రియా సంబంధము ఆత్మకు లేదు, కర్మ సంబంధము లేదు ఆత్మకి. అకర్మయ్యున్నది ఆత్మ. అట్లా అది బాగా తెలుసుకోవాల్సింది. అందువల్ల ఇప్పుడు చెప్తున్నారు కర్తృత్వం లేదు ఆత్మకు అని చెప్పేశారు. ఎందుకని? అప్పుడు పూర్వపక్షి ఏం చేస్తాడు, మళ్ళీ ఇంకొక రకమైనటువంటి సంశయాన్ని లేపుతున్నాడు, తీసుకొచ్చాడు. ఏమరా అంటే అది అంటాడు, చూడు అయస్కాంతం అక్కడ పెట్టామా, ఆ సైడ్ గా ఉండేటువంటి గుండు సూదులన్నీ షేక్ అవుతున్నాయా లేదా? నువ్వు రాజు అక్కడ ఉండగానే, ఇప్పుడు మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారు అక్క చెల్లెళ్ళు, వీళ్ళు అక్కడ ఫుడ్ దగ్గర బాగానే వాళ్ళు చేసేస్తుంటారు. ఎందుకని? వచ్చినారా బాబు అంటే, యజమానులు వచ్చినారు. అట్లా రాజు వస్తున్నాడు, రాజు బహుపరాగాన సైనికులు. అట్లాగా ఆత్మ సన్నిధానంలో ఇవన్నీ జరుగుతాయి అంటాడు. ఊరి బులే ఉంటారు బాబు. అట్లా అర్థమైందా? యజమానం చూడగానే పనోడు ఎలక్ట్ అయిపోతాడు. అది వరకేమో అటు ఇటు తిరుగుతున్నాడు, వస్తున్నారు రా బాబు అనగానే ఎలక్ట్ అయిపోతాడు. అట్లా అది చెప్తున్నాడు అనమాట పూర్వపక్షి. సన్నిధాన మాత్రేణ రాజ ప్రవృత్తీనాం దృష్టం కర్తృత్వం ఇది చేత. కాబట్టి రాజ ప్రవృత్తీనాం సన్నిధాన మాత్రేణ దృష్టం కర్తృత్వం ఇది చేత. చూసారా? కాబట్టి ఆ ప్రవృత్తీనాం అంటే మొదలైన వారు, రాజు కావచ్చు, అలాగే అయస్కాంతం కావచ్చు, లేకపోతే యజమాని కావచ్చు, ఇట్లాగనమాట. యజమానే కావచ్చు అనమాట.
రాజప్రభృతీనాం రాజు మొదలైన వారు సన్నిధానంగా కూర్చొనుంటే, నిలబడి ఉంటే, వచ్చి ఉంటే అప్పుడు పని వాళ్ళకంతా కర్తృత్వం అనేది చెయ్యాలయ్యా. లేకపోతే వాళ్ళు మందలిస్తారు, తిడతారయ్యా, అరుస్తారయ్యా అని పనిచేస్తున్నారు కదా. అట్లా చేస్తున్నదేమో శరీరేంద్రియాలు, ధర్మాధర్మాలు ఇవన్నీ జరుగుతున్నాయేమో అట్లాగా ఈశ్వరుడు సన్నిధానంలో అని చెప్తున్నాడు. అట్లా ఏముండదో అవిద్య వల్ల జరుగుతుంది. అవిద్య ఉంది కాబట్టే చేస్తారు. ఎవరికి భయపడి చేయరా? ఈశ్వరుడికి భయపడతారా జనాలు? ఉట్టి మాటలేదండి. వాడు చెప్తాడు, ఎవరో బలిబలి చెప్తారు. ముసల్మాన్లు కానీ, క్రైస్తవులు కానీ, హిందువుల్లో కానీ బలిబలి చెప్తారు. వాడంటే మేము అల్లాకే భయపడేది, ఇంకెవరికి భయపడడం అంటాడు. అదే కదా, అల్లాకే భయపడేది. మరి రాహుల్ గాంధీ రాగానే మరి ముసల్మాను వాడిని చూడగానే ఎందుకు రమేష్ అంటున్నారు? వాడేదో పదవులు ఇస్తారనే కదా. మాయావతిని చూసి సలాం కొట్టావు నువ్వు, భయించి 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 అని. మరి దాని దగ్గర ఎందుకు నమ్మకాలు పెట్టారు ముసల్మాన్లు? అలాగే భయపడతాడట, ఇంకెవరికి భయపడతాడ. మరి వాడు కదా నీకేదో పదవులు ఇస్తారనే కదా. అట్లా క్రైస్తవులు కూడా యేసుక్రీస్తుకి తల ఉంచాలి, వాళ్ళని ఉంచాలి, ఇళ్ళు ఉంచాలి అంటాడు, డబ్బుకు తల ఉంచుతుంటాడు. నీదేం చెప్తావు నువ్వు కబుర్లన్నీ? ఒట్టి మాటలు అవన్నీ, జరిగే పని కాదు అవన్నీ. కాబట్టి అజ్ఞానం వల్ల నువ్వు ఈ ప్రకారంగా చేస్తున్నావు. కానీ ధర్మాధర్మాలకు భయపడవు, దేవుడికి భయపడవు, నీకు పుణ్యము లేదు, పాపము లేదు. అంత అజ్ఞానము నిన్ను అలా చేసి, అజ్ఞానం తప్ప ఏమీ అసలు నీకు ఆత్మ మీద సరైనటువంటి అవగాహన లేదు. ఏమి చెప్తావు కబుర్లన్నీ? కాబట్టి ఎవరు దేవుడికి భయపడరా, ఎన్నిటికి భయపడతారు, వ్యవహారానికి భయపడతారు. సన్నిధాన మాత్రేణ రాజప్రభృతీనాం దృష్టము కర్తృత్వం ఇది చేత అంటాడు. కాబట్టి రాజు మొదలైన వారు నిలబడగానే పని వాళ్ళకి కర్తృత్వం వచ్చేస్తుంది కదా. అలాగే శరీరేంద్రియాలకు కూడా కర్తృత్వం, యాక్షన్ అవన్నీ వస్తున్నాయి. అట్లా అనొద్దు. ఎందుకని చెప్తున్నా. ధన దానాది ఉపార్జిత వృత్య సంబంధిత్వాత్ తేషాం కర్తృత్వోపపత్తేః. అది వాళ్ళు ధనాన్ని ఇస్తారయ్యా, దానాలు ఇస్తారయ్యా, ఉద్యోగాలు ఇస్తారయ్యా. అందుకనే వీళ్ళందరూ పని వాళ్ళందరూ సేవకులంతా పని చేస్తున్నారు. కానీ వాడు జీతపత్యాలు లేకపోతే ఎవడు ఏం చేస్తాడండి? ఎవరు చేయనే చేయరు. అట్లా ఇస్తారు కాబట్టి వాడు అట్లా చేసేది. ఇవ్వకపోతే ఏమీ చేయడు. మనం చూస్తూనే ఉంటాం కదా. ఎందుకంటే మీకు నమస్కారం నమస్కారం అని చెప్తున్నాడంటే ఏమిలే కనిపించినప్పుడల్లా 100 రూపాయలు ఇస్తుంటాను, అందుకే వాడు నమస్కారం అంటారు. అందుకనే నాకు చెప్పడం లేవుడు అని మనం కూడా ఇయ్యారు వాడికి. నేను వాడి నమస్కారం వద్దు, నా 100 రూపాయలు అది బారా. అందుకని ఎక్కడికెక్కడ ఎందుకు వీళ్ళు ఇలాగ చేస్తారు అంటే ధనధాన్యాలు కొరకు. అంతేగాని గౌరవం పాడు ఏముండదు అసలు. అందువల్ల భగవంతుని మీద కూడా ఎవరికి ఏముండదు, కేవలం ఫలాపేక్ష అంతే. దానాది ఉపార్జిత, దానివల్ల ఉపార్జిత సంపాదించుకునే దాని కొరకు. వృత్తి సంబంధిత్వాతో సేవకుల సంబంధం పెట్టుకొని మేము సేవకులము, ఆయన రాజు యజమాని అనుకొని కర్తృత్వం కలిగి ఉన్నారే గాని ఆ ధనదానాదులు జీతభత్యాలు అనేటువంటి ఉద్యోగాలు అనేటువంటి సంబంధమే లేనప్పుడు ఎవరికి ఎవరు ఉంటుంది. అట్లా ముందుగానే ఎవరైనా సరే కట్నం గురించి మాట్లాడుకుంటారు లేదు పెళ్లికి ముందునే. ఏమంటే కట్నం ఇస్తాను మీకేమి నేను చేయను, సేవ చేయను అంటే మీద అంటే చేసుకోమో. నీకు సేవ చేయాలా లేకపోతే నీకు కట్నం కావాలా చెప్పు, ఏదో చెప్పు అని చెప్తే అర్థమైందా? అట్లా అనమాట. లేకపోతే ఏమో డబ్బు సంబంధం, అది ఇంకేమన్నా వాల్యూనా?
నా దగ్గర మంచి గుణం ఉంది, మంచి విద్య ఉంది, భగవద్గీత తెలుసు, నీ భగవద్గీత నీ దగ్గర పెట్టుకోబా, నాకు వద్దు కట్ల మీద భగవద్గీత వద్దు, నీ గుణం వద్దు, నాకేమొద్దు, నువ్వు కట్నం వేస్తే చాలు. మరి నా దగ్గర దుర్గుణాలన్నీ ఉన్నాయి, కట్నం మీద ఇచ్చుకో, దుర్గుణాలు ఉంటే ఉంటేనే నాకే నీకు దుర్గుణాలలో పర్వాలేదు కానీ కట్నం మాత్రం అర్థమైందా? అట్లా ఏం మనసులా కాబట్టి ఫలాపేక్ష తప్ప, ఫలాపేక్ష వల్ల కర్తృత్వం తప్ప నీకు వాల్యూ ఇస్తే నీకేం పని? లేకపోతే మీరు సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ నా ఎందు ఉన్నదంటే నా దగ్గర కూడా ఉంది కదా. ఆ మాట అంటేనే నువ్వు ఆశ్చర్యపోవాలి. అందరూ సచ్చిదానంద స్వరూపం నా ఎందు ఉంది అంటేనే ఆశ్చర్యపోవాలి. అమ్మో నీకు ఆ విషయం తెలుసా? తెలుసండి, మేము విన్నామండి, అది మాకు అక్కర్లేదు బో అని చెప్తారు. సంసారంలో ఏముండదు. ఈ ప్రకారంగా కర్తృత్వం ఇలా కలుగుతున్నది ధనదానాదుల వల్ల, జీతపత్యాల వల్ల. వాళ్ళకి రాజుకి, సేవకుడికి, యజమానికి, మృత్యుడికి సంబంధం అనేది ఏర్పడింది. అలాగే శరీరేంద్రియాలలో ఇక్కడ కర్తృత్వాభిమానము పుణ్య పాపాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దానివల్ల ఏర్పడిందే గాని ఇంకో రకంగా అధ్యాస వల్ల మాత్రం అసలు జరిగింది. అధ్యాస వల్ల జరిగింది. పుణ్యం లేదు, గిన్నెం లేదు, ఏమి లే, అధ్యాసంపై కై చేసుకున్నాం. నేను నాది కన్ఫ్యూషన్, బ్రహ్మ తాడు చేసి పామనుకునే. అట్లా దేహేంద్రియాలలో నేనిది నాది అని పడిపోయినంతే. అట్లా లాస్ట్ పాయింట్. ఎంతవరకు? లాస్ట్ పాయింట్ వరకు చెప్పుకుంటూ తర్వాత సంబంధ హేతు అంతవరకు. నతు ఆత్మనః ధనదానాదివత్ శరీరాదిభిః స్వస్వామి స్వస్వామి భావ సంబంధ నిమిత్తం స్వస్వామి భావ సంబంధం, భావ స్వస్వామి భావ సంబంధ నిమిత్తం కించిత్ శక్యం కల్పయితం. అంటే నతు శక్యం కల్పయితం అన్నమాట. నతు ఆత్మనః ధనదానాదివత్ శరీరాదిభిః సస్వామ్యే భావ సంబంధ నిమిత్తం కించిత్ శక్యం కల్పయితం. నతు కల్పయితం శక్యం అన్నాడు. ఆత్మకి ధనదానాదుల వల్ల గాని, ఈ శరీరాదుల వల్ల గాని స్వస్వామి భావ సంబంధం అనేది కించిత్ కూడా సంబంధము లేనే లేదు. అలా కల్పించరాదు. అంటే దీనికి ఏం కారణం? అజ్ఞానం తప్ప వేరే కాదు అనమాట. అట్లా అజ్ఞానం వల్లే. అందుకనే మీరు ఎప్పుడైనా సరే ఇక ఈ బంధాల కిందాలన్నీ అజ్ఞానం వల్ల ఉంటాయి కానీ ఇంక బంధాల కిందాలు ఇంకొక రకంగా రానే రావు. ముందు అజ్ఞానం ఉండి, అధ్యాస ఉండి, తర్వాత భార్య, బిడ్డలు, వస్తువులు, ఆనాలు ఇవన్నీ వస్తాయి. సరాసరి రావు. సరాసరి అందువల్ల ఆత్మకి ధనదానాదుల వల్ల గాని శరీరాదులు ఎందో శరీరాదుల చేత గాని స్వస్వామి, నా స్వామి, స్వస్వామి అంటే నాకు నేను యజమాని, నువ్వు నాకు యజమాని, నేను గుర్తుడిని, అట్లాగా ఈ భావ సంబంధాలనేటువంటిది కల్పించటం అనేది, కించిత్ కల్పించటం అనేది సంభవమే కాదు. మరి ఎలాగ వచ్చింది సంబంధాలు అంటే చెప్తారు. మిథ్యా అభిమానస్తు ప్రత్యక్ష సంబంధ హేతు. ఇది లాస్ట్. మిథ్యాభిమానం వల్లనే ఈ సంబంధాలు ఉన్నాయి, అది ప్రత్యక్షంగా తెలుసు.
నాకు దేహాభిమానం వచ్చింది, నేనిది నాదిది అని. ఇతరుల మీద కూడా నేనిది నాదిది అని నా వాళ్ళు ఇట్లా అనుకుంటున్నాము. దీంట్లో స్వామి బృచ్చుడు గిచ్చుడు ఏమి లేదు, అంతా మిథ్యా సంబంధమే. అజ్ఞానం వల్ల వచ్చింది. అజ్ఞానం తర్వాతనే ఇవన్నీ. అజ్ఞానమే లేకపోతే ఇవన్నీ రానే రావు. అందువల్ల స్వామి బుర్చుడు భార్య బిడ్డలు ఇవన్నిటికి వెనకాల ఎవరుండేది? ధర్మాధర్మాలు పుణ్య పాపాలు ఇవన్నిటికి వెనకాల అజ్ఞానం ఉంది. ఈ అజ్ఞానమే వీటిని అన్నిటినీ కూడా మేనేజ్ చేశారు. వీరన్నిటికీ మూలము అజ్ఞానమే, వేరేదేమీ లేదు. అజ్ఞానం ఎప్పుడైనా పోతుందో, ఎప్పుడు పోతుందో జ్ఞానం కలిగి అన్నీ మాయమైపోతాయి. అప్పుడు వేరేది ఉంటుంది. వీళ్ళంతా మన స్వరూపాలే, ఆత్మలేరా, ఆత్మ కంటే అన్యమైనది ఏమీ లేదు ఇచ్చట అని తెలుసుకుంటారు. అజ్ఞానం కలగలేదనుకో ఇవన్నీ అభిమానాలు, సేవకుడని, యజమానని ఇట్లాగా ఉంటుంది. కాబట్టి ఈ సంబంధాలకు వెనకాల, పుణ్యపాపాలకు వెనకాల, జన్మ మరణాలకు వెనకాల, సుఖ దుఃఖాలకు వెనకాల, రాగద్వేషాలకు వెనకాల అజ్ఞానం తప్ప రెండోది లేనే వేరే కారణమే లేదు. ఈ మిథ్యా సంబంధాలు అనేది ధర్మాధర్మ నిమిత్తంగా కాదు, అజ్ఞానం వల్లే ఉంది. ధర్మాధర్మాలు వస్తూ పోతుంటాయి, బంధాలు వస్తూ పోతుంటాయి, అజ్ఞానం మాత్రం రాదు. అట్లాగే ఉంటుంది. ఎన్ని రకాలు బంధాలు వస్తున్నాయి పోతున్నాయి, పర్మనెంట్ బంధాలు ఏమి లేవు. మీకు జ్ఞానం కలగనంత వరకు పర్మనెంట్ గా ఉంటుంది అజ్ఞానం, వస్తుంటుంది అంతే. అది మేనేజ్ చేస్తుంటుంది. ప్రతి జన్మలోనూ అదే పెత్తనం చేసేస్తుంటుంది. అందుకనే ఏది వస్తూ పోతుంటుంది, ఏది అలాగే కూర్చొని ఉంటుంది చెప్పండి? అజ్ఞానం కూర్చొని ఉంటుంది అలాగే. హృదయ గ్రంథుల్లో అజ్ఞానం కూర్చొని ఉంటుంది. భార్య బిడ్డలు, వస్తువులు, వాహనాలు అన్నీ మీరు ఆ విధంగా వినండి. ఎవరి దగ్గరైనా ఇవన్నీ ఏది నిత్యం కాదు, వస్తుంటాయి పోతుంటాయి అంటే వీడికి జ్ఞానం కలగదు, అస్సలేం కలగదు. అందుకనే వచ్చిపోయేది ఎవరికి తెలియదయ్యా? బాల్యం ఏమైనా మారాదులు రాలేదా? మనమేమైనా మారామా? బాల్యం ఏమైనా కవమారాదులు మనం అనుభవించినాం కదా, అయినా సరే మార్పు వచ్చిందా మనలో? అస్సలు మార్పు. వృద్ధాప్యంలో ఏమన్నా నీకేమైనా వివేకం కలిగిందా? కాబట్టి ఎన్ని జన్మలలో ఎత్తినా సరే, ఎన్ని బంధాలు, కొత్త కొత్త బంధాలన్నీ వస్తూ పోతూ ఉన్నా సరే అజ్ఞానం మాత్రం అలాగే ఉంటుంది. ఎప్పుడు అజ్ఞానాన్ని కదుపుతావో ఇవన్నీ లేదు. అందుకనే మనిషికి ఈ బంధాలు అనేది రాకపోకలు జరిగినా సరే మనిషికి కనువిప్పు రాదు. అది మామూలే. ఎన్ని శరీరాలు వస్తాయి, ఎన్ని బంధాలు వస్తాయి, ఎన్ని పుణ్యాలు, పాపాలు, సుఖాలు, దుఃఖాలు ఇవన్నీ రన్నింగ్ లోనే ఉన్నాయి. దాని వెనకాల అజ్ఞానం. అందుకనే మీరు ఎప్పుడైనా సరే చెప్పండి, మీరు ఈ జన్మకే ఈ భర్త, ఈ భార్య, ఈ పిల్లలు, నెక్స్ట్ జన్మలో ఈ బ్యాచ్ ఉండదు. మంచిదేనమ్మా, మంచిదే అని ఎవడెగతాడే అంటావే కానీ అంతేనంటారా? పోతారా? ఇవన్నీ ఉండరా? ఏం రాదు. అది ఎంతకాలం తింటామండి, ఒకటే ఐటము మార్చుకోవాలి. అందువల్ల కూరలు రెసిపీలు మార్చినట్టుగా, అందువల్ల హోటల్స్ మార్చినట్టుగా, సినిమాలు మార్చినట్టుగా, బట్టలు మార్చినట్టుగా ఈ బ్యాచ్ ఈ జన్మకే కదా బ్యాచ్, ఇంకో జన్మకి ఇంకో బ్యాచా? మంచిదే లేవో. వీళ్ళే కోరుతుంటారు వడతారులో మంచి భర్త, మంచి భార్య, మంచి పిల్లల్ని. అంటే అర్థమైంది మార్చాలనేగా. చెప్పండి. అది ఒక్కొక్కరిలో మార్చాము, వస్తువులు గిన్నెలు మార్చినాము, అట్లాగే ఈ కూడా గిన్నెలు మారాలి కదా.
ఇల్లు మార్చాము, అన్ని మారుస్తున్నావు కదా. అందుకే కదా వాళ్ళు అలా చెప్పింది. వచ్చే దేహాలు వస్తుంటాయి పోతుంటాయ్యా, దేహాలు ఏమి వస్త్రాలు లాంటిది వస్తుంటాయి పోతుంటాయి. అది మీకు ఇష్టంగానే ఉందా లేకపోతే కష్టంగా ఉందా? అయ్యో బట్ట చిరిగిపోయిందా, అది నేను వదులుకోలేకుండా పోతున్నాను అంటామా మనమా? పదే పదే ఇంకోటి అట్లాగే ఈ భార్య భర్త పిల్లలు వీళ్ళు కూడా మీకు చూసారా, ఇది కూడా అంతే. తీసుకునేవాళ్ళు లేరు కానీ ఇప్పుడు పాత వస్తువులు ఎవరు తీసుకోవటంలా, అర్థందా? ఎక్స్చేంజ్ ఎప్పుడే స్క్రాప్ లో పడే అంటారు యమధర్మరాజు అయినా సరే. ఏమంటే స్క్రాప్ ఐటమ్స్ అయినా అంటే అవును, ఒకసారి మళ్ళీ రీసైకిల్ అయిపోవాలి వీళ్ళంతా పంచిభూతాల్లో కలిపి. అందుకనే చపాతీ చేయకపోతే ఏం చేస్తాం, మళ్ళీ పిండిలో కలిపేస్తారు కదా. అంతే వీళ్ళందరూ అంతే. ఈ పంచిభూతాల ముద్దలన్నీ పిండి ముద్దలే కదా ఇవన్నీ. మళ్ళీ కలుపురా పంచిభూతాల్లో కలుపు, మళ్ళీ ఆడించి ఇంకోసారి ఇది. అంతేగాని దీనికి మళ్ళా అర్థమైందా మార్పుని ఏమీ లేనే. ఇప్పుడు మనం వస్తువులే చూస్తున్నాం కదా మార్కెట్లో, ఎవరు తీసుకోవటంలా. టీవీయా పడే అసలు పడే అంటారు, ఏదైనా స్క్రాప్ కేసేయమంటున్నారు. మరి మనం కూడా స్క్రాప్కే కదా. భర్త భార్య పిల్లలు స్క్రాప్లో పడేయండి ఇవన్నీ. మళ్ళీ రీసైకిల్ అయిపోయి మళ్ళీ ఇంకో ముద్దలు తయారవుతుంది. మళ్ళీ అక్కడ దాంట్లో పెడతాంలే, వాసనలు ఎక్కడికి పోవు. అది నా దగ్గర ఉంది. వాసనలు మాత్రం పెట్టుకుంటాడు ఎరండి గడుపుడు అన్నిటిలో తీసేసింటాడు. వాసనలు అక్కడికే పోతాయి, ఆయన దగ్గరికే పోతాయి. ఆయన దగ్గరే వరల్డ్ బ్యాంక్ లాగా వాసనలన్నీ వెళ్ళిపోతాయి, ఇవన్నీ ఇటు పడిపోతాయి. ఇవన్నీ ఏమో పంచిభూతాల్లో విలీనమో అయిపోతాయి. అయిపోయి మళ్ళీ రీసైకిల్ అయిపోతాయి, మళ్ళీ ముద్దలు వచ్చేస్తాయి. పంచిభూత ముద్దలు దాంట్లోకి దొరికి పెడతాడు, ఇవి వాసనలు దోసేస్తాడు, మళ్ళీ తయారైపోతాయి. అందుకనే ఎప్పుడైనా సరే ఈ బ్యాచ్ మళ్ళా ఇంకొక జన్మకి ఉండరుదా అన్నా సరే మంచిదేనబ్బా అంటుంటాడు. అర్థమైందా? ఇదే బ్యాచ్ కంటిన్యూ అవుతున్నావు అంటే చచ్చినారా మేడం, చచ్చినా ఎక్కడికి పోయినా ఇదే నాకు వాళ్ళంట. అర్థమైందా? అందుకని మనం ఎప్పుడైనా సరే ఈ పాత్రలోనే బ్యాచ్లు మార్చాలనే చూస్తుంటాం. ఎందుకో భగవాల, అవునా కదా చెప్పండి. మరి పరమేశ్వరుడు కూడా అలాగే పెట్టినండి, బ్యాచ్లు మారుస్తాంలే. వాసనలు మాత్రం అలాగే ఉంటాయి. అర్థమైందా? మందు అలాగే ఉంటుంది, సీసాలు మారుతుంటాయి. సీసాలు కొత్త సీసాలు కాదు, కొత్త సీసాలు పాత మందు. వాసనలు అదే కంటిన్యూగా, వాసనలు అలాగే ఉంటుంది. వాసనలు చెడిపోవు, చెడవు. ఎందుకయ్యా? జ్ఞానంతోనే చెడుతుందట. అది జ్ఞానాగ్నే. అందుకనే మనకి ఈ ఆస్తులన్నీ మళ్ళీ రిపీట్ కావు. ఆస్తుల పట్ల కోరికలు ఉంటాయి, రిపీట్ అవుతాయి. ఆస్తులు ఏముంది, వెంటనే తయారు చేసుకోవచ్చు. కోరికలు ఉంటాయి. ఈ ఆస్తులకి మూలమైనది ఎవరు? బీజాలు, కోరికలు, అదే గింజలు. ఈ ఆస్తులన్నీ ఏమవుతుంది, దీని మీద ఆశ ఉంది, అది కోరికగా ఉంటుంది, బీజాకారం. అది మన దగ్గర ఉంటుంది, చిప్పులాగే. మళ్ళీ మళ్ళీ మీరు అంటారు కదా, మీరు ఎప్పుడు మా స్థలము ఎయిర్పోర్ట్లోకి పోయిందండి, రాజధానిలోకి పోయింది, ఇంకో చోట ఇస్తావులే అంటారు కదా. ఎయిర్పోర్ట్లో పోయింది మీ స్థలము, మరి ఆ స్లిప్ పట్టుకొని పోయి మళ్ళీ ఇంకో చోట ఇస్తాడు, రాజధానిలోకి ఇస్తాడు. అట్లాగే ఈ వాసనల తాలూకా ఉండేటువంటి ఉంటాయి కదా చిప్పు, మళ్ళీ ఇంకొక జన్మకి ఇస్తాడు. అట్లా పోదది, వాసనలు అలాగే ఉంటాయి. ఎప్పుడు వరకు స్వామి? అది హిరణ్య గర్భుడు వినాశమయ్యేంత వరకు. హిరణ్య గర్భుడు వినాశం. అందుకని ఇదంతా మిథ్యాభిమాన. ఇది ప్రత్యక్ష సంబంధ హేతు. ప్రత్యక్షంగా చూస్తున్నావు, ఇదంతా ప్రత్యక్షం అన్నారు కదా.
అది దానికి కూడా మనం వివేకం చేయాలి. అట్లాగా మీకు కొద్దిగా అంతర్ముఖంగా ఉండి ఇదంతా మనం కల్పించుకున్నదే కదా ఇదంతా అని మీకు అర్థమవుతుంట. అలజడిగా ఉండే చిత్తం గమనించదట. ఇది ప్రత్యక్షం అన్నాడు కదా. ప్రత్యక్షం అంటే ఇప్పటికిప్పుడే మీరు తెలుసుకోవచ్చు. నా అభిమానం కొలదే కదా ఇదంతా ఇలా ఉంది. నా అభిమానాన్ని వెనక్కి తీసుకుంటే ఎవడుంటాడు? అభిమానం పెట్టుకున్నాం, సాగదీస్తున్నాము అంతే తప్ప అభిమానం కానీ వెనక్కి తీసినామో అయిపోయా, బంధం లేదు, గంధం లేదు, అయిపోయి. ఒక్కొక్కసారి చూడండి మీరు బలి తమాషగా ఉంటుంది. అట్లాంటి కోపం ఒకటి వచ్చేస్తుంది, లెక్కలేని కోపము. దాంట్లో మారణహోమం జరుగుతుంది, పారిపోతుంటారు. రాకపోతే ఈ సంసారం అని వెళ్ళిపోతుంది. అట్లాంటి కోపం అవతరించదు, చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అవతరించింది అనుకో ఆ కోపము, ఆ వైరాగ్యము, అప్పుడు ఎవరు చెప్పకుండా వెళ్ళిపోతాడు. లేకపోతే అక్కడే ఉండి ఎవరితో కనెక్షన్ లేకుండా అయిపోతుంది. అప్పుడు మీరేమనుకుంటారు, ఈ రోజు ఈ స్టిక్కర్ అంటుకునేది ఇప్పుడు అంటుకోవటమే లేదండి, గమ్ము అయిపోయా. ఇదివరకు అతుక్కునేది ఊరికే అమ్మా అని అతుక్కునేది, ఇప్పుడు అమ్మా అని అతుక్కోవటం లేదు, అయ్యా అని అనుకోవటం లేదు. ఏంటబ్బా దీనికి గమ్ము అయిపోయి ఉంటుంది. అందువల్ల ఆ గమ్ము ఉన్నంత వరకే కదా మోహ మమకారాలు. ఆ గమ్మే లేనప్పుడు ఏముండదు. అది ప్రత్యక్షం అన్నమాట. మీరు అనుకుంటుంటారు అప్పుడు నేనేదో బాగా పెట్టుకున్నాను కాబట్టి సాగుతుంది, నేను పెట్టుకోకపోతే ఇది సాగేదా అని మీకు అనిపిస్తుంటుంది. అవునా కదా? అమ్మరే అట్లా మీరు పెట్టుకుంటేనే జరుగుతుంది. ఎవడైనా మీరు పెట్టుకోలేదు అనుకోండి, బస్ మొదలుపడిపోతుంది, ఏమి ఉండవు, కొనసాగు. దాన్నే వాడు ప్రత్యక్ష సంబంధ హేతు. ప్రత్యక్షంగా మనం చూసుకోవచ్చు. ఈ మిథ్యాభిమానం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. మిథ్యాభిమానాన్ని కానీ వెనక్కి లాగామా ఎక్కడిదక్కడే పడిపోతాయా, అట్లా అనమాట. దీన్ని వాడు ప్రత్యక్షం అన్నారు. అంటే ఇది అందరికీ అర్థం కాదు. కొద్దిగా వివేకం చేసే వాళ్ళకే ఇది మిథ్యా జ్ఞానమే దీని వెనకాల ఉంది. అది సరే, వివేకం కలిగించుకొని ఉంటారు కదా, జ్ఞానం కలిగి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, మేము శరీర సంబంధాలు పెట్టుకోలేదు, ఆత్మ సంబంధం పెట్టుకొని ఉన్నాము. ఈ ఆత్మ సంబంధం అనేటువంటిది ఇది అవివేకాన్ని, మోహాన్ని కలిగించేది కాదు అని వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకే అందుకనే మనకు భార్యా బిడ్డలు మనకెంత ఎఫెక్షన్ ఉంటుందో మోహ మమకారాలు, పరమేశ్వరుడికి అలా ఉండదు. అందరు సమానం బా నాకు, ఆయనకి అలా ఉంటుంది. భగవంతుడికి ఆయన మోహ మమకారాలతో ఎవరిని మాట్లాడించడం, ఎవరికి సహాయం ఉపాయము అవన్నీ కలిగించడం. ఆయన ఏం చేస్తాడంటే బాధ్యతతో కలిగిస్తాడు. అరే ఈ పరమాత్మే కదా, ఈ జీవిలో ఉండే చైతన్యం పరమాత్మే కదా అని అట్లా చేస్తాడు. కానీ మనలాగా మోహ మమకారాలతో చెయ్యడు ఆయన. అదనమాట. అందుకని జ్ఞానం కలిగించుకున్న వాళ్ళు కూడా భార్య బిడ్డలు అందరినీ చూసుకుంటారు వాళ్ళు, కానీ మోహ మమకారాలతో కానీ కాదు, బాధ్యతతో, ప్రేమతో. వాళ్ళలో కూడా సత్తుందయ్యా అని చేస్తాం. ఎక్కువదే ఏది మనకి సుఖ దుఃఖాలు కలిగించేదే మోహ మమకారాలు. మోహ మమకారాలు లేకుండా వివేకంతో పెట్టుకుంటే ఏముందిలే, ఏమి మనకి డబ్బులేం కాదులే, ఏదో నేను ఆత్మస్వరూపంగా చూసుకుంటున్నా అట్లా. అందుకని దానికి దీనికి వ్యత్యాసం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్.